దేవుని మహాకృప చేత ఈ దినము మనకి మన మందిరములో కూడుకొనడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. లైవ్లో వీక్షిస్తున్న జేసీపీఎఫ్ సభ్యులందరికీ ప్రభు పేరిట వందనాలు. దేవుని మందిరంలో కూడుకున్న మనమందరము కలిసి దేవుని సన్నిధిలో ఆనందిద్దాము. ప్రారంభ ప్రార్థనతో ఆరంభించుకుందాము. ప్రభువైన యేసుక్రీస్తు రక్తమే ఇచ్చాను, 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 రక్తమే ఇచ్చాను, ప్రభువైన యేసుక్రీస్తు 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 రక్తమే ఇచ్చాను. హల్లెలూయా 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 పరిశుద్ధానికి వందనాలు. సర్వాంతర్యామి స్తోత్రం, సర్వవ్యాపిని వందనాలు, శక్తిమంతునికి స్తోత్రం, మమ్మల్ని సృష్టించిన వారికి వందనాలు, స్తోత్రం రాజ్యానికి వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఈ సన్నిధిలో నిలబడిన ఆజ్ఞించిన వారికి స్తోత్రం, ఈ ఎదురు కలవడానికి వచ్చిన భాగ్యం బట్టి నీకు వందనాలు రాయడానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. తెలిసిన ఆరోగ్యంలో నీకు వేలాది వందనాలు స్వామి, స్తోత్రం హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రమయా స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధానికి వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. మహోన్నతుల మహాపరిశుద్ధమైన తండ్రి, కృప గలవాడానికి వేలాది వందనాలు స్తోత్రాలు. నీ మహాకనికరము చేత ప్రభా ఈ దినాన ప్రభా ఈ విధముగా నీ సన్నిధిలో ప్రభా నీ ఎదుట అయ్యా కనబడడానికి మాకు ఇచ్చిన అవకాశంలో బట్టి వేలాది వందనాలు స్తోత్రాలు. అయ్యా మమ్మల్ని మేము సరిదిద్దుకొని ప్రభా నీ బలలో యోగ్యులుగా చేతులు ఉంచడానికి మాకు అర్హతను యోగ్యతను అనుగ్రహించమని వేడుకుంటున్నాము. అయ్యా తండ్రి, నీ స్వరము వినడానికి, నీ మాట వినడానికి అయ్యా తండ్రి మేము వచ్చి ఉండగా నీవే మాతో స్వయముగా మాట్లాడి అయ్యా మమ్మల్ని దర్శించి అయ్యా తండ్రి మమ్మల్ని నీ స్వారూప్యంలోనికి మలచమని బతిమాలుకుంటున్నాము. ఈ యొక్క కూడిక అంతయు ప్రభా మీరే అధ్యక్షత వహించి అయ్యా కాపరిగా ఉండి మా మధ్యలో అయ్యా మీరు నడిపించమని బతిమాలుకుంటూ ఆఖరి ఆశీర్వాదం వరకు ప్రభా మీరు మా మధ్య నుండి మహిమ పొందుకోమని, పాటలలో స్తుతులలో సాక్షులలో అన్నింటిలో ప్రభా మీరే మహిమ పొందుకోమని వేడుకుంటూ యేసు అతి పరిశుద్ధమైన నామములో అతి కీర్తనీయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. దయచేసి కూర్చుందాం. అన్ని నామములు కనబడే నామము యేసుని నామములో అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరముల కన్న కనపరచదగినది క్రీస్తు నామము. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరముల కన్న కనపరచదగినది క్రీస్తు నామము. యేసు నామము జయ జయము సాధించును, జయ జయము యేసు నామము జయ జయము సాధించును, జయ జయము హల్లెలూయా
ఇమ్మానుయేలు దేవా ఇహ పరములకు రాజా ఇమ్మానుయేలు దేవా ఇహ పరములకు రాజా సన్నుతించి కీర్తించెదను సతతము నీ నామము సన్నుతించి కీర్తించెదను సతతము నీ నామము హల్లెలూయా ఆరాధ్యుడా హల్లెలూయా స్తుతిపాత్రుడా హల్లెలూయా పరిశుద్ధుడా హల్లెలూయా వందనము హల్లెలూయా ఆరాధ్యుడా హల్లెలూయా స్తుతిపాత్రుడా హల్లెలూయా పరిశుద్ధుడా హల్లెలూయా వందనము ఇమ్మానుయేలు దేవా పరములకు రాజా ఇమ్మానుయేలు దేవా ఆదియందు మాత్రమై ఉన్నావు ఆవాక్యమేనని చెప్పావు ఆదియందు మాత్రమై ఉన్నావు ఆవాక్యమేనని చెప్పావు నాలుగు మార్గము నీవేనయ్యా నిత్య జీవనము మాకు నీవేనయ్యా నాలుగు మార్గము నీవేనయ్యా నిత్య జీవనము మాకు నీవేనయ్యా హల్లెలూయా ఆరాధ్యుడా హల్లెలూయా స్తుతిపాత్రుడా హల్లెలూయా పరిశుద్ధుడా హల్లెలూయా హల్లెలూయా ఆరాధ్యుడా హల్లెలూయా పరిశుద్ధుడా హల్లెలూయా పరిశుద్ధుడా హల్లెలూయా 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 మరొక పాట పాడుకుందాము. విడువని దేవుడ నీవే మా మంచి యేసయ్యా. విడువని దేవుడ నీవే మా మంచి యేసయ్యా. పాపికి ఆశయపురము నీవే మెస్సయ్యా. విడువని దేవుడ నీవే మా మంచి యేసయ్యా. పాపికి ఆశయపురము నీవే మెస్సయ్యా. ప్రేమించుటను చుటను రక్షించుటను రక్షించుటను
కొంచెం గట్టిగా చెప్తాను. ఎన్నో దినాలుగా ఆయన సన్నిధిలో మనము ఆయనకు కనబడడానికి, అంటే మందిరంలో సమాజంగా కనబడడానికి మనకి అవకాశం దొరకలేదు. కానీ దినాన మనమందరము ఆయన సన్నిధిలో కూర్చొని ఇలాగా ఆనందించడానికి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి మనము సంతృప్తిగా మిగిలిన ఇంకొక పాట పాడుకున్నాము. కాకపోతే మనం ఉన్నది దేవుని సన్నిధిలో ఉన్నాము, కానీ మనము మన గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ అన్నింటినీ మనం పాటించాలి కనుక వాటిని కూడా గమనించగలరు. గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్, సోషల్ డిస్టెన్స్ పాటించాలి, ఎందుకంటే మనం అబ్జెక్షన్గా ఉండకూడదు కనుక గమనించండి. ఒకవేళ నిజంగానే గమనించండి, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఒకవేళ అప్పటికి ఫిల్ అయిపోతే మనము క్లోజ్గా అవుదాం. కొంచెం దిశ కొంచెం చూస్తాం, కొంచెం ఇంకొక రూల్ ఉంది కదా మనకి, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. మాయి పెట్టుకున్నారు, మాస్క్ చూసాను, అందుకని అందరూ పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే మన కాలనీలో కూడా మనం బయటకు వెళ్ళినప్పుడు మనకి వాళ్ళు అబ్జెక్ట్ చేయకుండా సరే పెడతాం. కొంత సమయం ఆరాధన Amen.
వాత్సల్యమును బట్టి, నీ కరుణను బట్టి, నీ కృపను బట్టి, నీ కనికరమును బట్టి, నీ ప్రేమను బట్టి ఏమిచ్చి నన్ను మీరు రుణమొందించుకోలేమయ్యా. సజీవుల లెక్కలో మమ్మల్ని నుంచి, ఆరోగ్యముగా మమ్మల్ని నుంచి నీ సన్నిధిలో కనబడడానికి మాకు ఇచ్చిన అవకాశమును బట్టి నీకు వందనాలు స్తోత్రం. నీ మందిరంలో కనబడడానికి మాకు ఇచ్చిన, నీ మందిరము గడపను త్రొక్కడానికి మాకు ఇచ్చిన నీ గొప్ప భాగ్యం బట్టి నీకు స్తోత్రం. మేము నిన్ను ఆరాధన చేయడానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రమయ్యా. మమ్మల్ని దర్శించిన వాడా నీకు వందనాలు. అనేకమైన కారణముల చేత ఆయన స్తుతించే వారమై ఉన్నాము తండ్రి. ఎన్నో మేలను మా జీవితాలలో చేస్తున్న వాడా నీకు వందనాలు స్తోత్రం. మా స్తుతులు అంగీకరిస్తున్న వాడా నీకు వందనాలు స్తోత్రం. అయ్యా తండ్రి, నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచమని వేడుకోవచ్చు. మా ఆరాధనని అంగీకరించి ఉన్నామని నమ్ముచున్నాం. మమ్మల్ని పరిశుద్ధపరచండి, అయ్యా మమ్మల్ని పవిత్రపరచండి. అయ్యా నీ వాక్యం ద్వారా మమ్మల్ని మాట్లాడి మమ్మల్ని దర్శించమని వేడుకుంటూ ప్రార్థన అంతా మీరు నడిపించి మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎదురు బాణునకైనను, నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. యెహోవా, నీవే నా ఆశ్రయం అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగత్రొక్కెదవు. అతడు నాకు మొదలు పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చుదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతని విడిపించి అతని గొప్ప చేస్తాను. అందరూ కలిసి అతని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదు. ఆమె దేవుని వాక్యం మా వేదికలో దేవుని మీ అందరికీ ప్రభు పేరట వందనాలు, శోభం. బాగున్నారు కదా? అందరూ బాగున్నారు. దేవుడు మన బ్రతుకులలో గొప్ప పేరును చేసినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమై ఉన్నాము. దేవుడు మనలను చేయి విడవక నిరంతరము ఆయన కాచి కాపాడుతూ లాక్డౌన్ ప్రారంభమైనది మొదలుకొని 2 నెలల పాటు మరలా ఈ దినమున మరి మొదటిసారిగా ఈ పునరుద్ధాన దినమున ఆయన సన్నిధిలో మనము కూడులాగున దేవుడే మరి సంఘములోని ప్రతి కుటుంబం పట్లను, ప్రతి ఒక్కరి పట్లను చేసినటువంటి గొప్ప వేరును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారమై ఉన్నాం. ఎప్పటికీ మరి నిరంతరము దైవభావాలు అవసరమైంది మనం ఆయనకు స్తుతులు అర్పించబద్దులు అయి ఉన్నాం.
మరి అట్టి గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాము కనుక దేవునికి స్తోత్రాలు చెల్లించుతాము. సర్వ సృష్టిని కలుగజేసిన వాడు, మనను కూడా రూపించిన వాడు, మరి మహోన్నతుడు, సర్వశక్తుడు. అటువంటి ప్రేమామయిని మనము కలిగి ఉన్నాము. ఆయన ప్రేమ చేతని మనము ఇంతకాలము కాపాడబడినాము. ఆయన రాకడ పర్యంతం వరకు ఆ విధంగా కాపాడబడుతున్నాక ఆమె మరి లేఖనము చూద్దాము. కొరింథీయులకు రాసిన మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందింది. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టకై దీనిని చేయుడని చెప్పి చిన్న మాట ప్రార్థన చేసుకున్నాము. ప్రేమ గల మా మహాపరిశుద్ధ తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను రాజా. మహోన్నతుడవు, సర్వశక్తుడవు, నిత్యదేవుడవు, నిరంతరము పూజనీయుడవు, పూజారుడవు, దైవమా మీకు స్తోత్రాలు. ప్రభువా ఆయన స్తుతులపై ఆశ్రయమైన దైవమా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను రాజా. దేవా యొక్క పునరుత్థాన దినమున ప్రభా, ఈ ఆదివారం దినమున ఈ సన్నిధిలో ప్రభా మేమందరము దేవాయన ఆయన కూడి వచ్చి ఆయన కనిపించుట కొరకై మాకు ప్రభా మమ్మల్ని ప్రేమించి మా కొరకై దేవా ఈ దినమును ప్రభా ప్రత్యేకముగా ఏర్పాటు చేసిన దైవమా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవాదివ నాయన ప్రతి ఒక్కరికి ఆయుష్ను ఆరోగ్యం ఇచ్చి ఈ సన్నిధిలోనికి నడిపించి స్వరము వెలుగులాగిన ప్రభా అయా మాపై దేవానికి వచ్చినటువంటి ప్రభా మీ యొక్క ప్రేమను దేవ ఆశ్వాదించులాగిన ప్రభా మీరు మాపై అయా చూపించిన ప్రభు ఆయన కనికరునంతటిని ప్రభా మేము ఆయన ఎరిగిన వారమై ప్రభా దానంతటి నిమిత్తమై మీ ఎదుట దేవాస్తుతులను కృతజ్ఞతాస్తుతులను చెల్లించులాగిన ప్రభా మీ ఎదుట ప్రభు ఆయన అయా ఇంకనూ ప్రభా మేము ప్రభా అధికంగా మా హృదయములను కుమ్మరించులాగిన ఈ దినమున ప్రభు ఆయన యొక్క ఆయా సమయమును అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దైవమా దేవా చేరువచ్చిన మా అందరితోనూ ప్రభా మీరు మాట్లాడి ఇంకనూ ప్రభా మాకు ఆయన అయా నీ ప్రేమ చేతనైనటువంటి ప్రభు ఆయన అయా మీ యొక్క కృపను విస్తరింప చేయమని వేడుచున్నాము స్వామి. ప్రభా చదివి ఉన్న లేఖనమును బట్టి ప్రభా మేము ఆయన మీ ఎదుట ప్రభా మీకు అయా ఇష్టలముగాను ప్రభా మీరు మెచ్చిన వారముగా ఉండులాను ప్రభా ఆయన అయా మీకు ఇష్టమైన రీతిలో ప్రభా మా బ్రతుకులను మీకు సరి చేసుకోవచ్చు ప్రభా. మేము నాయన మీ లేఖనమును బట్టి దేవా కడగబడిన వారమై ప్రభా మీ లేఖనమును దేవ ఉదకము చేత స్నానము చేయబడిన వారమై ప్రభా అయా నాయన మీ రాకడ పర్యంతము ఆ ప్రకారము కొనసాగులాగిన మాపై మీ కటాక్షమును ఇంకా విస్తరింప చేయమని మీ దాసుని ప్రభా మీ సులువు చాటును మరుగు చేసి మీ స్వరము మాత్రమే మాకు వినబడులాగా వినబడ చేసి మాకు అందరితోనూ మాట్లాడిన మన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుచున్నాము. హల్లెలూయా. మనం చదివిన లేఖనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనము. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. నేను మీకు అప్పగించిన దానిని ఎవరి వలన పొందితిని? ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయుడి అని చెప్పాను. అంతేకాకుండా 26వ వచనము, వారు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో వాడిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించదురు. ఈ ప్రకారముగా ఆయన శరీరము తిన్నటువంటి వారు, ఆయన రక్తమును త్రాగినటువంటి వారు ఏం చేస్తారంట? మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు అని అంటే ఇక్కడ ఈ కార్యము చేసేటప్పుడెల్లా అంటే బల్లారాధన చేసేటప్పుడెల్లా ఆయన ఆ ప్రభు బల్లలో చేవేసేటప్పుడు అంతా కూడా మనం ఏం చేస్తామంట? ఆయన మరణమును ప్రచురించే వారముగా ఉన్నాం. హల్లెలూయా. దృష్టి లేఖనము వైపు ఉంచడం చాలా మేలు. ఆయన మరణమును ప్రచురించే వారముగా ఉన్నాం. ప్రచురించడం అని అంటే దానిని ప్రకటన చేయవారముగా ఉన్నాం. ఆయన మరణమును ప్రకటన చేయవారముగా ఉన్నాం. కేవలము ఆయన మరణమును మాత్రమే కాకుండా ఆయన పునరుత్థానమును కూడా
మనము ప్రకటన చేయవారముగా ఉన్నాం. మరణ పునరుత్థానములను ప్రకటన చేయవారముగా ఉన్నాం. హల్లెలూయా. అందువలన ఇక్కడ మరి పౌలయ్య గారు ఏమని రాస్తున్నారంటే, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. నేను మీకు అప్పగించిన దానిని ఎవరి వలన పొందితిని? ప్రభు వలన పొందితిని. ప్రభువే నాకు మరి ఈ విషయము బయలుపరిచి ఉన్నారు. ప్రభువే నాకు ఈ విషయంలో తెలియజేసి ఉన్నారు. ఎందుకు అంటే, ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని గురించి శిష్యులకు ఇచ్చి మీరు పంచుకొని తినండి, ఇది నా శరీరము అని చెప్పారు కదా. హల్లెలూయా. ఇంత మాత్రమే కాకుండా ప్రభు వలన పొందితిని అనేటప్పుడు ఇంకా చాలా విషయాలు ప్రభు వలన ఆయనకు అనుగ్రహింపబడినాయి. వాటన్నింటిని బట్టి ఆయన ఈ బల్లారాధన కార్యమును క్రమపరిచినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ ఒక రొట్టెను ఎత్తుకొని బల్లారాధన కార్యం అంటే పస్కా పశువు వధింపబడడం. పశువు వధింపబడేటప్పుడు పస్కా భోజనం చేయాలని అంటే ఒక ఇంట్లో అందరూ ఉండాలి. ఆ పస్కా భోజనం, ఆ పస్కా పశువును ఏం చేయాలి? కాల్చాలి. కాల్చిన తర్వాత దానిని చక్కగా ఉడకడంగా కాకుండా మొత్తం అంతా కాల్చి చక్కగా ఇంట్లో ఉండి భోజనం చేయాలి. అది రాత్రి వేళ, సాయంత్రపు వేళ భోజనం చేయాలి. కానీ ఇక్కడ ప్రభు అని నేను పొందితిని అనేటువంటి దీనిని ఆయన ఏ విధంగా చెప్పాడు? 10వ వచనం 10వ అధ్యాయంలో కూడా మనం మొదటి నుండి చదువుతాం. ఈ సంగతి నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద చదవండి. వారందరూ సముద్రములో నడిచిపోయి అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను నడిచిపోయి బాప్తిస్మం పొంది అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించి ఏం చేసిరి? అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము ఏమిటి భుజించిరి అంటే, ఆత్మ సంబంధమైన ఆహారంగా అప్పటికి వారికి ఆత్మ సంబంధమైన ఆహారంగా మరి కురిసింది. ఆ కురిసిన ఆహారం ఏంటి కురిసింది? వర్షమా? మన్నా కురిసింది. ఆ మన్నాను వారు ఆత్మ సంబంధమైన ఆహారంగా భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును వారు పానము చేసిరి. ఒకే పానీయము, దేవుడిచ్చినటువంటి పానీయము, ఒకే పానీయముగా వారు అది పానము చేసిరి. అది ఎక్కడ వచ్చింది? అది వారు బండను పట్టుగా ఎవరు చదవాలి? తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అప్పుడు ఆ బండగా వారికి కనిపించినటువంటి ఆ బండ క్రీస్తుగా ఉన్నాడు. ఆత్మ సంబంధమైన బండలోనిది వారు త్రాగిరి అనేది ఇక్కడ ఈ విషయాన్ని కూడా మరి బలారాధన కార్యంలోనే ఈ విషయాన్ని కూడా ఎత్తి ఇక్కడ పౌలయ్య గారు మరి ప్రకటించడము జరిగినది. ఇదొక మరి సువార్త కనుక ఇక్కడ దీనిని కూడా ప్రకటించడం జరిగినది. పస్కా అనేటప్పుడు పస్కాను మాత్రమే కాకుండా ఇక్కడ మరి మన్నాను భుజించింది, అది కూడా బలారాధనలోనికే వస్తుంది. వారు తాగిన పానీయం కూడా బలారాధనలోనికే వస్తుంది అన్నట్టుగా చెప్పారు. దీనిని నేను ఎవరి వల్ల పొందాను అన్నారు? దీనిని నేను ఎవరి వల్ల పొందాను? హల్లెలూయా. మాస్టర్ వేస్తున్నా నోరు పనిచేస్తాను కదా, అందుకని కాస్త మరి ఇదంతా పాతదే గనక మరి చెప్పాలి. కొత్త వాళ్ళకి తెలియదు కానీ పాత వాళ్ళకి తెలిసి కనుక గబగబా చెప్పేస్తే మనం ముందుకు వెళ్ళిపోతాం. హల్లెలూయా. మరి ప్రభు వలన పొందితిని అంటే ప్రభు మరి ఎలా ఇచ్చాడు దీన్ని అంతటిని? యేసు ప్రభు. ప్రభు వలన అంటే యేసు ప్రభు దీన్ని అంతటిని ఇచ్చాడంట. ప్రభు వలన పొందితిని అని ఆయన అన్నారు. మరి ప్రభు వలన పొందితిని అనేటప్పుడు అంతేకాకుండా ఆయన ఇంకా ఏం చేశారనంటే, ఈ బల్లారాధన కార్యమును మరి రొట్టె విరుచుట అనేది కూడా చెప్పబడుతుంది. ఈ బల్లారాధన రొట్టె విరుచుటను ఆయన ఆదివారం దినమున ప్రారంభించడము, ఆదివారం దినమున జరిగించడము కనిపిస్తుంది. ప్రతి ఆదివారం అని అదే కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 1వ వచనాల్లోనే ఉంది. ప్రతి ఆదివారము వారు కూడుకోవడం, అక్కడ చందా విషయము అని కూడా చెప్పబడింది. చందా మాత్రమే కాదు, ఆ యొక్క ఆరాధన కార్యం అంతా కూడా అక్కడ జరిగించడము జరుగుతూ ఉంది. అలాగే అపోస్తలుల కార్యంలోనికి 20వ అధ్యాయంలోనికి వెళ్ళినట్లయితే, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలోనైతే ఈ రొట్టె విరిచే కార్యమును వారు అపోస్తలులైనటువంటి వారు ఏం చేసేవారు? అనుదినము ఇంటింటా రొట్టె విరిచిరి అని రాయబడింది. ఆ క్రిందనే వచనంలోనే
వారు ఆహారము సంతోషంగా భుజించిరి అని రాయబడి ఉంది. రొట్టె విరుచుట వేరు, ఆహారం భుజించుట వేరు. అయితే వారు ఆ విధంగా చేసిరి. 20 అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే 20 అధ్యాయంలో పౌలయ్య గారి ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాడు? 7వ వచనం, మేము ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు మేమందరం ఏం చేశాము? రొట్టె విరుచుటకు కూడినాము అని ఇక్కడ చెప్పడం మనకు కనిపిస్తూ ఉంది. హల్లెలూయా. మరి ఇదంతా ఆదివారం చేశాడంట, ఈ విధంగా చేశాడంట. ఇది ఎవరి వలన పొందాడంట? ప్రభు వలన పొందితిని అని అన్నారు కదా. ప్రభు వలన పొందితిని అని అనేటప్పుడు ప్రభు వలన తనకు ఏ విధంగా అందింది? ప్రభు డైరెక్ట్ గా ఆయనతో మాట్లాడారా అంటే అక్కడేమో అప్పగింపబడిన రాత్రి ఆయన ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి శిష్యులకు భుజించడానికి ఇచ్చారు అని అన్నారు కదా. అలాగనే ఇక్కడ లూకా సువార్త 22వ అధ్యాయంలోనైతే మరి ఈ పస్కాను నేను మీతో భుజించాలని చాలా ఆశపడుతూ ఉన్నాను అని కూడా అక్కడ చెప్పడం జరిగింది. ఆ పస్కాను అక్కడ అలా రొట్టెని ఎత్తుకొని మరి దానిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి శిష్యులకి ఇచ్చి మీరు భుజించండి అని అన్నారు. తాను కూడా అది భుజించారు. ఆ తర్వాత అయితే మరి పస్కాను మీరు భుజించను అని చెప్పారు. వాళ్ళ ద్రాక్షరసంకి తాగను అని అన్నారు. పరమనందే అది తాగుతానని చెప్పారు. హల్లెలూయా. అది అక్కడ ఉండేటువంటి విషయం. ఆ ప్రకారంగా చూసుకునేటప్పుడు ఇక్కడ యోహాను సువార్తలోనికి మనం వచ్చినట్లయితే బల్లారాధన కార్యం ఎక్కడుంది? యోహాను సువార్తలో బల్లారాధన అంటే ఆయన అప్పగింపడం రాత్రి రొట్టె విరిచి ఇవ్వడం కాదు. ఇక్కడ 6వ అధ్యాయము, అధ్యాయం అంతా కూడా అదే ఉంది. 6వ అధ్యాయం అంతా అదే ఉంది. మరి మొదటి వచనాల్లో మనం చదువుతాము. అది తర్వాత యేసు అద్దరికి వెళ్ళాను అంటే గలిలయ సముద్రానికి ఇద్దరి అంటే ఈ దరి, అద్దరి అంటే అవతలి దరి. మరి సముద్ర తీరాన ఏం కనిపిస్తుంది? ఈ దరి కనిపిస్తుంది, ఆ దరి కనిపిస్తుంది. అంటే ఈ ఒడ్డు కనిపిస్తుంది, ఆ ఒడ్డు కనిపిస్తుంది. ఏమండి ఇదేమిటంట? సముద్రము. గలిలయ సముద్రము. మన సముద్రానికి దగ్గరికి వెళ్ళినట్లయితే ఈ దరిలో మనం ఉంటాం కానీ ఆ దరి మనకు కనబడదు కదా. మనం ఎదిగినటువంటి సముద్రము అది. హల్లెలూయా. హైదరాబాద్ వెళ్ళినట్లయితే ఈ సముద్రం లాగా ఉంటుంది, హుస్సేన్ సాగర్. అది ఈ దరి ఉంటుంది, ఆ దరి ఉంటుంది, 4 పక్కల దరులన్నీ కనిపిస్తాయి. ఏమండి అంటే అదొక పెద్ద చెరువు అనమాట. దానిని సముద్రం అని చెప్పుకుంటారు. అలాగే ఇక్కడ గలిలయ సముద్రం, అది పెద్ద చెరువు, అది సముద్రం అని చెప్తారు. అంటే చెరువు అంటే దానికన్నా కాస్త చిన్నదిగా ఉండేటప్పుడు చెరువు అని చెప్పొచ్చు. అది కొన్ని దగ్గర ఒక 15 చెరువులు కలిసి ఉన్నంతగా ఉంది కాబట్టి సముద్రంగా అది చెప్పబడుతూ ఉంది. అలాగని మందిరము నిర్మించేటప్పుడు మరి సొలొమోను రాజు ఏం చేశాడు? ఆ యొక్క సముద్రాన్ని నిర్మింపజేశాడు కదా. సముద్రం అంటే గంగాలో ఉంటది కదా, గంగాలని సముద్రంగా చేసేసాడు ఆయన. హల్లెలూయా. అది విషయం. అయితే ఇక్కడ ఏమైంది? ఇక్కడ మనం ఏం చదువుతున్నాము? తర్వాత యేసు తిబిరియా సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. రోగుల ఎడల చేతులు వచ్చి రోగులను స్వస్థపరిచెను. ఇంకా కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో పాటు కూర్చోడెను. ఏమి సమీపించెను? పస్కానే యూదుల పండుగ సమీపించింది. అంటే పస్కా పండుగ వచ్చేలేదు, సమీపించింది. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తమ యొద్దకు వచ్చుట చూసి మీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెచ్చుమని. అంటే ఈ పస్కాను జ్ఞాపకం చేస్తూ ఈ పస్కాను అనుసరించే ఈయన కార్యం కూడా చేస్తూ ఉన్నాడు. మీరు భుజించడానికి రొట్టెలు ఎక్కడ తెస్తానో తనకు తెలుసట. తనకు తెలుసుండే మరి రొట్టెలు ఎక్కడ వస్తాయి ఏంటని శిష్యులను అడిగితే, ఫిలిప్పుని అడిగితే అప్పుడు ఏమన్నాడు ఆయన? అందుకు ఫిలిప్పు వారిలో ప్రతి వాడిని కొంచెం కొంచెం పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు కొద్దిగా అందరూ తినాలి అంటే 200 దేనారములు పెట్టి కొన్నప్పటికీ సరిపోదు. ఎందుకంటే వారి పురుషులే 5,000 మంది ఉన్నారు. ఇంకా పిల్లలు స్త్రీలు ఎంతమంది ఉన్నారో తెలియదు. ఎందుకంటే ఒక బాలుడు రొట్టెలు ఇచ్చాడు. హల్లెలూయా. ఎవరు ఇచ్చారు? ఒక బాలుడు ఇచ్చాడు అని అంటే దాని అర్థం ఏమిటి? బాలుడు అని అంటే ఇంచుమించుగా 12 ఏళ్ళు ఆ ప్రాయము ఉండొచ్చు, ఇంకా కాస్త పెద్దగా కూడా ఉండొచ్చు. బాలుడు అంటే మరి చిన్నవాడిలాగా ఇంకొక చిన్నవాడు పాకుతున్నాడు కదా, వాడిలాగా కాదు. ఏమండి అలాగునా వాడు అక్కడ ఆ రొట్టెలు కూడా తీసుకొని వచ్చాడు. అంటే ప్రత్యేకించి దానికోసం అని కాదు, వారి కార్యముల నిమిత్తం వచ్చారు. అప్పుడు యేసయ్య అక్కడ ఉండేసరికి యేసయ్య దగ్గర కూడారు.
అప్పుడు ఆ విధంగా కొండ మీద ఆయన తన శిష్యులతో పాటు కూర్చునేటప్పుడు అక్కడ మరి ఏం చేద్దామని అంటే మరి 200 దేనారాల రొట్టెలు 200 రూపాయలు ఇచ్చి రొట్టెలు కొన్నా వీరికి సరిపోదు కదా అనేటప్పుడు అక్కడ ఏమన్నాడు, అక్కడ అందరూ ఏం చేశాడంటే ఇక్కడ ఒక 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అని యేసయ్యకి తెలియజేసరికి అవి నా దగ్గర తీసుకొని రండి, మీరందరూ కూడా కూర్చోండి అని అంటే అక్కడ పచ్చిగా అధికంగా పచ్చికాండి గడ్డి పచ్చిగా ఉందంట. దాని మీద చక్కగా మరి తివాసీ పరిచినట్టు మన పచ్చడి తివాసీ పరిచినట్లుగా ఉంది. హల్లెలూయా. రెడ్ కార్పెట్ కాదు, గ్రీన్ కార్పెట్ పరిచినట్లుగా ఉంది. చక్కగా దాని మీద కూర్చున్నారు, వరుసల్లో కూర్చున్నారు. కూర్చొని ఆ తర్వాత యేసయ్య ఏం చేశాడు, ఆ 5 రొట్టెలను 2 చేపలను ఎత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వారికి ఇచ్చేసరికి వారు ఆ రొట్టెలన్నింటినీ కూడా వడ్డించారు. హల్లెలూయా. ఇది కూడా పస్కాల వరకే వస్తుంది. ఎందుకంటే పస్కాను జ్ఞాపకం చేయడానికి ఆ అధ్యాయం అంతా అదే చెప్పబడుతుంది. అదే అధ్యాయంలోనూ మనం కొరింథీయులకు రాసిన 10వ అధ్యాయంలో చదివిన విషయాలు కూడా ఇక్కడే ఉన్నాయి. హల్లెలూయా. ఆ తర్వాత భోజనం అయిపోయిన తర్వాత మరి 2వ దినాన జరిగినటువంటి కార్యం అని అంటే యేసయ్య అక్కడ ఏం చేస్తున్నాడు, సువార్త చేస్తూ ఉన్నాడు. బలారాధన గురించి మరణమును గురించినటువంటి సువార్త కూడా చేస్తూ ఉన్నాడు. అదే సమయంలో మరి బల్లను కూడా ఏ విధంగా బోధించాలనేది కూడా ఆయన అక్కడ మరి జరిగించడం మనకు కనిపిస్తూ ఉంది. హల్లెలూయా. మరి గబగబా చదివితే మరి తక్కువ సమయంలో పూర్తవుతుంది. ఈ అధ్యాయం అంతా చదువుకోవాలంటే మరి మనకు సరిపోదు, కానీ తర్వాత మీరు చదువుకోండి. ఇక్కడ ఏమైంది, బలారాధన కార్యం అంతటిని కూడా మరి చేయాలని అంటే మరి 51వ వచనం ఒకసారి చదువుతాము. దానికన్నా ముందు 28వ వచనము. దేవుని క్రియ అని వారితో చెప్పాను. వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక్రియ చేయుచున్నావు, ఏమి జరిగించుచున్నావు, భుజించుటకు పరలోకం నుండి ఆయన ఆహారం వారికి అనుగ్రహించాను కదా అని అంటున్నారు. రొట్టెలు తిన్నారు కదా, అలాగే మాకు పని పాట లేకుండా ఆహారం ఎప్పుడు వచ్చేస్తూ ఉంటే ఏం చేస్తాము, ఆహారం వచ్చేస్తూ ఉంటే చక్కగా భోజనం చేయడం, తినడం, ఎంజాయ్ చేయడం, పడుకోవడం, మరి ఆటలాడుకోవడం, ఈ పని చేసుకోవచ్చు కదా. కష్టపడాలి, దున్నుకోవాలి, మరి చెమటోర్చి ఆదాము దేవుడు చెప్పాడు కదా, నీకు చెమటోర్చి ఏం చేస్తావు, ఆహారం తింటామని చెప్పాడు కదా. అలా చెమటోర్చాల్సినటువంటి అవసరము ఉండదు. అలా కాకుండా వచ్చేసేయాలి. అలాగునా మరి మోషే వారికి మన్నాని ఇచ్చాడు కదా అని మీరు చెప్తూ ఉన్నారు. ఆ మీద 26వ వచనంలోనైతే మీరు రొట్టెలు సూచక్రియలను బట్టి కాదు కానీ రొట్టెలు తినడం వల్లే ఈ విధంగా వచ్చారని యేసయ్య అన్నారు. ఇక్కడేమో ఆహారము మరి మోషే ఇచ్చాడు కదా అని అంటే మరి అది మోషే పరలోకం నుండి, వారు పరలోకం నుండి అని కూడా అన్నారు. అంటే మోషే పరలోకం నుండి మన్నాను అంటే పరలోకం నుండి ఆహారం మీకు ఇవ్వలేదు, అది పరలోకం నుండి వచ్చినటువంటి ఆహారం కాదు. మరి పరలోకం నుండి వచ్చిన ఆహారం ఎవరు, అది ఇదిగో దేవుడే పంపించాడు, అది నేనే కనుక మరి 51వ వచనం ఇప్పుడు చదువుతున్నాం. నేనే జీవించును మరియు నేను ఇచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని. నేను ఇచ్చిన ఆహారం ఏమిటి, జీవము కొరకైన నా శరీరము. జీవము కొరకైన నా శరీరము అంటే మరి మోషే ద్వారా ఇవ్వబడినటువంటి ఆహారము జీవం ఇచ్చినటువంటి ఆహారము కాదు అయ్యింది. ఇక్కడ యేసయ్య ఇచ్చినటువంటిది ఏమిటంటే పరలోకం నుండి వచ్చినటువంటి ఆహారము, జీవము కొరకైన నిత్య జీవము కొరకైనటువంటి ఆహారము. అంతే దినం నేను లేపుతానని విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది కదా. ఈ విధంగా ఈయన మరి ప్రకటించినటువంటి కార్యాన్ని పౌలయ్య గారు ఎరిగి ఉన్నాడు కాబట్టి ప్రభు వలనే పొందాలన్నారు కనుక ఆ రొట్టె విడిచే కార్యాన్ని చెప్పారు. దాని ముందు కార్యాన్ని కూడా 10వ అధ్యాయంలో చెప్పడం మనకు జరిగింది. హల్లెలూయా. ఇప్పుడైతే ఇంకొక మాట కూడా మనకు ఇక్కడ జరిగింది. నేను ఏం చేశాను, 2 మాటలు ఆదివారాలు చూపించాను కదా. మరి ఆదివారాలు చూపించానంటే ఎందుకు ఆదివారాలు వచ్చాయి ముందే చెప్పాను. మరణం మాత్రమే కాదు, ఆయన పునరుత్థానం కూడా ఈ 6వ అధ్యాయంలో ఆయన పునరుత్థానం కూడా మరి రాయబడి ఉంది. నేను లేస్తాను, మరి నేను వారిని లేపుతానని కూడా అక్కడ చెప్పడం మరి స్పష్టంగానే ఉంది. హల్లెలూయా. అయితే ఇక్కడ లూకా సువార్త 24వ అధ్యాయము
24వ అధ్యాయంలో ఏం చెప్పడం జరిగింది అని అంటే, ఇక్కడ ఎంఐ మార్గపు శిష్యులు, ఎంఐ మార్గపు శిష్యులు, ఆ ఎంఐ మార్గపు శిష్యుల కథ అంతా కూడా మనం చూసినట్లయితే 12వ అధ్యాయము 11వ వచనము, ఇదిగో ఆ దినమందే, ఏ దినమందే? ఆ దినమందే. ఆ దినం అంటే ఏ దినము? మనకేమైనా అర్థమవుతుందా? మనకేం అర్థం కాదు. ఆ దినం అంటే ఏ దినము? ఆ దినం మనకు ఎలా తెలుస్తుంది? 1వ వచనం, ఆదివారము నా తెల్లవారు చుండగా, ఆదివారం తెల్లవారు చుండగా స్త్రీలందరూ వచ్చారంట. ఇక్కడ 13వ వచనంలో ఇదిగో ఆ దినమేనంటే ఆదివారపు దినము. హల్లెలూయా. ఆదివారపు దినము. ఆదివారపు దినమున ఏమవుతున్నారు? ఇద్దరేమో ఎంఐ మార్గంగా వారు ప్రయాణమై వెళుతూ ఉన్నారు. అంతా ఆ కాలంలో కాలిబాట లేక ఒంటెలు గాడిదలే కదా. అయితే వీళ్ళు నడిచి వెళుతూ ఉన్నారు. నడిచి వెళుతూ ఉండేటప్పుడు మరి వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. లోపల చదివండి. ఇదిగో ఆ దినమందు వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరంలో ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గురించి ఒకరితోనొకరు సంభాషించుకుంటున్నారు. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడగగా వారు దుఃఖముఖులై నిలిచి, వారిలో క్లెయోపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండేది. ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు అందుకు ఆయన, వివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యం కాదా అది నిశ్చయం కదా, జరగాల్సిన కార్యం కదా. అది దాని విషయమై ప్రవక్తలందరూ ప్రకటించారు కదా. మరి దానిని కూడా మీరు మర్చిపోయారా? మందమతులు అయిపోయారా? మీ మతి మరి అలా ఆ విధంగా డమ్మి అయిపోయినట్లుగా అయిపోయిందా అని అంటూ ఉన్నారా? మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తను గూర్చిన వచనముల భావం వారికి తెలిపెను. మళ్ళీ అన్ని విషయాలు ఎత్తి చెప్పారు. అపొస్తలుల కార్యంలో కూడా అలాగనే రాయబడి ఉంటది. అనేక కార్యాలు చేశారు. అంతేకాకుండా అన్ని లేఖనాల్లోనే ఎత్తి చూపించారు. ఏమండి, ఆ విధంగా అన్ని విషయాలు మాట్లాడడం అక్కడ జరిగింది. అన్ని విషయాలు మాట్లాడి మరలా తాను ఎవరో ఏమిటో ఎలాగను అని అన్ని విషయాలు అక్కడ గుర్తు చేసుకుంటూ వచ్చారనమాట. అంటే పునరుద్ధానుడు అయిన తర్వాత నేను లేస్తానని చెప్పాడు కదా. లేస్తానని చెప్పిన ప్రకారంగా లేచినటువంటి యేసయ్య మరి వారికి కనిపించాలి. కనిపించి తనను తాను అన్ని విషయాలు మొదటి ఏ విధంగా రుజువుపరిచినారో ఆ విధంగానే లేచిన తర్వాత కూడా రుజువుపరచాలి. ఒకవేళ అలా కనిపించకపోతే మళ్ళా విషయాలన్నీ రుజువుపరచకపోయినట్లయితే ఆయన చెప్పడం అయితే చెప్పాడు, కానీ లేచాడో లేదు ఎవడో తెలుసు కదా. అందుకని ఆయన మరి శ్రమపడి మరి మరణించి పాతి పెట్టబడిన తర్వాత శిష్యులు అప్పటి నుండే ఇక అయోమయ స్థితిలో పడి ఉన్నారు. కనుక ఆ అయోమయ స్థితి నుండి వారిని బయటికి తీయడానికి మళ్ళా యేసయ్య వారికి కనిపించి అన్ని విషయాలు వివరించి చెప్పడం జరిగింది. దగ్గరకు వచ్చింది. అలా అల్పించాడంట, కొంత దూరం వెళ్ళేటట్లుగా. నిజానికి కాదు, అలాగా ఆయన అలాగా చేస్తున్నారా? సాయంకాలం కావచ్చినది, ప్రొద్దుగుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేసి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను. ఆయన వారితో కూడా భోజనం కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టి అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. చెప్పారు కదా 22వ అధ్యాయంలో చెప్పారు. అక్కడ ఏమన్నారు? ఆయన ఇక తినను అని అన్నారు. అక్కడ తిన్నారు, ఇక తినను అని అన్నారు. కనుక ఏమైంది? పునరుద్ధరణ అయిన తర్వాత అన్ని విషయాలు ఏ విధంగా చెప్పి జ్ఞాపకం చేశారు. ఈ విషయాలు కూడా అక్కడ జ్ఞాపకం చేసి రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి ఇచ్చారు. అదే దినాన్ని జరిగింది. ఆ దినాలనే జరిగింది. ఆ దినం ఏ దినము? ఆదివారపు దినమున జరిగింది. అందువలన శిష్యులు ఏం చేశారు? మరి అనుదినము వారు రొట్టె వెచ్చడం జరుగుతూ ఉంది. అయితే మరి అలా కాదు, ఇది అనుదినము విషయం కాదు. మరి ప్రభు వలన మనం పొందాం కాబట్టి ప్రభు దాన్ని మరి బయలుపరిచారు. యోహాను సువార్తలో ఆయన మరణ పునరుద్ధానాల గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. కాబట్టి ఈ కారణాల వలన
ఇక్కడ కేవలం ఆయన మరణమును మాత్రమే ప్రచురించడం కాదు, పునరుద్ధానం కూడా ప్రచురించాలి అని ఈ పునరుద్ధాన దినాన మరి ఆయన రొట్టె విరిచి మనకి జ్ఞాపకం చేయడం కూడా జరిగింది. కాబట్టి ఏం చేయాలి? 10వ వచనము 35వ వచనం ఒకసారి చదివింది. త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన ఎలాగూ తెలియబడినో అది తెలియజేస్తుంది. తమ రొట్టె విరుచుట వలన ఎలాగూ తెలియబడినో అది కూడా తెలిసింది. హల్లెలూయా. ఈ విధంగా వారి కళ్ళు తెరవబడ్డాయంట. ఈ విధంగా వారు ఈ సంగతులన్నీ చూశారు. మరి వారు స్వయంగా అదంతా మరి వారి మధ్య జరిగింది, వారి దగ్గర జరిగింది, వారితో జరిగింది. ప్రభు ఈ విధంగా చేశారు కనుక ప్రభు వలన పొందింది అని పౌలయ్య గారు అన్నారు. అంటే లేఖనాలన్నీ చూసేటప్పుడు ఈ లేఖనాల ప్రకారం ఈ విధంగా జరిగింది. అయితే మరి దీన్ని ఇక్కడ మరి పునరుద్ధరణ అయిన దినాన ఆ విధంగా చేశారు. అంతేకాకుండా సువార్త ప్రకటించాలని కూడా చెప్పారు కనుక మరి ఆ పునరుద్ధరణ దినమును ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని ఆ పునరుద్ధరణ దినమునందే ఏం చేస్తూ ఉన్నారు? మరి రొట్టె విరిచే కార్యక్రమమును, బల్లారాధన కార్యక్రమమును మరి శిష్యులైన వారందరూ కూడా జరిగిస్తూ వచ్చారు. అందుచేతనే ఆదివారం దినమున రొట్టె విరుచుటకు కూడగా అని రాయబడి ఉండడం కూడా మనకు కనిపిస్తూ ఉంది. దానిని మరి ఆ విధంగా క్రమపరచడము జరిగింది. హల్లెలూయా. ఆ విధంగా క్రమపరచడం ఎందుకు జరిగింది అని అంటే సువార్త ప్రకటింపబడడం జరగాలి. ఆయన మరణం గురించి, ఆయన మిగతా సమయాల్లో కూడా మరణం గురించి అన్నింటిని కూడా ప్రకటిస్తాం కదా అని అంటే ఇది ప్రత్యేకంగా ఈ దినాన ప్రత్యేకంగా ఇది ప్రకటింపబడాలి. మరి 10వ దినాన మరి పస్కా పశువును ఏర్పాటు చేసి ఒక దగ్గర ప్రత్యేక పరిచి ఉంచుతారు. చూసిన వాళ్ళందరూ ఇది దేనికి ఏమిటి అని అడిగేటప్పుడు అది ఫలానా కార్యం నిమిత్తము దీనిని ఏర్పాటు చేశామని చెప్పాలి. హల్లెలూయా. ఇక్కడ 5 రొట్టెలు 2 చేపలు పెట్టేటప్పుడు కొండ దగ్గర పెట్టారు కదా. హల్లెలూయా. ఈ విధంగా జరుగుతూ వచ్చింది. అయితే మరి ఈ విధంగానే 14వ దినాన పస్కాను భోజించడం జరుగుతుంది కదా. హల్లెలూయా. అని ఇక్కడ యేసయ్య ఏం చేస్తున్నారు? మరణంను ప్రచురించాలి అని అంటే ఆ పస్కా పశువు దేనికోసం అక్కడ ఉందో అది అందరికీ తెలియబడాలి. అలాగని యేసయ్య తన మరణమును ప్రచురించాలి అని ప్రకటించడం జరిగింది. ఆయన మరణము ప్రకటింపబడాలి. ఇదే సమయంలో ఆయన మరణం ప్రకటించినట్లయితే ఏమవుతుందన్నమాట? ఆయన మృతి పొంది మృతుల్లో ఉండిపోయినట్లయితే మరి మనకు ఉపయోగం ఏమిటి? అందరూ చనిపోయినట్టే చనిపోయాడు కదా, దానివల్ల ఏమిటి లాభము అని అంటే ఆయన మరణమును ఎందుకు ప్రచురించాలి అని అంటే ఆయన పునరుద్ధరుడు అవుతాడు కనుక ఆయన పునరుద్ధరుడు అయినట్లు కూడా ప్రకటించాలి. ఆయన పునరుద్ధరుడు అయింది ప్రకటించాలంటే ఏమవ్వాలి? మరణము పునరుద్ధరుడు అయ్యాడంటే మరణిస్తేనే కానీ పునరుద్ధరుడు కాలేడు. పునరుద్ధరుడు అవడు అని అంటే మళ్ళీ జన్మించడం కాదు, ఆయన ఎలాగునా పాతి పెట్టబడ్డాడు అలాగనే తిరిగి లేవడం, ఎలా మరణించాడు అలాగని లేవడం. హల్లెలూయా. దానిని పునరుద్ధానము అని అంటాం. అలాగని ఆయన మరణమును పునరుద్ధానమును ప్రకటించడం జరుగుతుంది. అంతేకాకుండా ఆయన మరణమును ప్రకటిస్తే ఆయన పుట్టుండాలి కదా, అందుకే క్రిస్మస్ పండుగ చేసుకుంటూ ఉన్నాం. ఇవన్నీ ఆ విధంగానే జరుగుతూ వస్తున్నాయి. అయితే ఇక్కడ బల్లారాధన కార్యంలోనికి వచ్చేసరికి ఇక్కడ ఎమ్మాయి మార్గంలో మరి ఆ యొక్క పునరుద్ధాన దినమైన ఆదివారం దినమని ఆ విధంగా కూడా వారి కనులు తెరవబడేటట్లుగా యేసయ్య చేసి ఉన్నాడు కనుక ప్రభువన్న పొందింది అని పౌలయ్య గారు చెప్పినటువంటి మాటను బట్టి మరి మనం ధ్యానించేటప్పుడు అక్కడ సువార్త ప్రకటింపబడుతుంది. ప్రభు వలన పొందింది నేను మీకు అప్పగిస్తూ ఉన్నాను అని చెప్పడం జరిగింది. ఆదివారం దినమున ఆయన ప్రత్యేకంగా ఈ కార్యము జరిగిస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. కాబట్టి ఈ లేఖనాలు ఈ విధంగా చెప్తూ ఉన్నాయి. మరి ఇన్ని నెలలుగా మనము ఆపేసినటువంటి బల్ల కార్యము ఇవాళ మళ్ళా మనం ఏం చేస్తున్నాం? దేవుని యొక్క ప్రభు యొక్క మహాకృపను బట్టి మళ్ళా మనము బల్లలోనికి ప్రవేశిస్తున్నాం. బల్లలో చేయవేయడానికి మరి ఉపక్రమిస్తున్నాం, ప్రవేశిస్తున్నాం. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. Thank you.
పరిశుద్ధ కృప గలవాడని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో నాయన తండ్రి ప్రభా, ఈ దినం నా తండ్రి యేసయ్య పునరుత్థాన దినమున తండ్రి ప్రభా, మరలా మేము తండ్రి యేసయ్య కూడుకొనుటకు ఇచ్చిన కృపకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీవు ఇచ్చిన తండ్రి యేసయ్య గొప్ప భాగ్యముకై స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయన తండ్రి పరిశుద్ధంగా వేసిన ప్రతి హస్తము చూచి నా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి నాయన తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి పరిశుద్ధాత్మ మీరే నూరంతల ఫలితం దయచేయమని మీ యొక్క తండ్రి యేసయ్య పరిశుద్ధాత్మ రాజ్య వ్యాప్తికై వాడుకోమని అడుగుచు సమస్త ఘనత మహిమ మీకే ఆరోపించుకోవచ్చు. ఇదిగో 2వ సెక్షన్ లో కూడా మీ నుండి నడిపించమని మా అందరితో మాట్లాడమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. దేవుడు మనకి గొప్ప ఇచ్చిన ధన్యతను ఇచ్చినందుకు మా వందనాలు తండ్రి. దేవుడు మరి ఇలా నిలబెట్టినందుకు వందనాలు దేవుడికి. మరి మాకైతే బాగోలేదని అన్నారు, కానీ నాకు ఒకరోజు కూడా నాకు బాగోలేదని నాకు అనిపించలేదు. కేవలం ఎలా ఉన్నానంటే అందరు చేసిన ప్రార్థనే. దేవుడు మమ్మల్ని ఎలా పిలిచాడంటే గొప్పతనమే. అదే నాకు ఒకరోజు నాకు బాగలేదనేసి పక్కన వాళ్ళకి బాగోలేదనేసి నాను వయసు కట్టదు కదా అని నాకు ఏమైనా ఉన్నదనేసి మందులు ఆడతాను. మనోడు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండు, చర్చికి కూడా వెళ్ళొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు. మందులు ఓడాను, మందులు ఓడాను. మేరీ వచ్చి అన్నీ చూసింది. ఇంకా 2 సార్లు 3 సార్లు చూశారు, 4వ సారి కూడా చూశారు. అంతా బాగుంది మా అమ్మ అంటే దేవుడి స్తోత్రం అన్నాను. ఆ దేవుడు గొప్పవాడు, మనకి ఇలాగా పడుకో నీళ్ళు నన్ను బాగు చేసే దేవుడు మాకు పండుగ భయమెందుకు. దేవుడు గొప్పవాడు. నన్ను ఒక ఆశ్రమం కాబట్టి వచ్చేసిందని ఆశ్రమం కూడా ప్రార్థన చేసి అందరూ ప్రార్థన చేసుకుంటారు రోజులు. దేవుడు గొప్పవాడు. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. అంటే మేము చెకప్ కోసమని వైజాగ్ వచ్చాము. రిక్కీకి 3 నెలల తర్వాత చెకప్ చేయించమన్నారు కదా. మళ్ళీ వచ్చి స్కాన్ తీసి ఒకసారి సంగమంతో ఉపవసించి ప్రార్థన చేసే రిక్కీ కోసం అయితే చెకప్ చేయించుకున్నాం. స్కాన్ కూడా తీసాము. నిన్నే హాస్పిటల్కి వెళ్ళాము. డాక్టర్ చెప్పారు అంతా బాగానే ఉంది, ఏమీ లేదని చెప్పారు. దేవుని నామంకి మహిమ కలుగును కాక. మీ అందరూ ప్రార్థనలు దేవుడు విన్నాడు. దేవుడు సంపూర్ణ స్వస్థత రిక్కీకి అనుగ్రహించాడు. ఈ దినం ఈ విధంగా సజీవ లెక్కలో దేవుడు ఉన్నాడంటే దేవుని కృప వలనే. మీ అందరికీ నా చిన్న సాక్ష్యం దేవుడు దీవించాడు. మీ అందరికీ నా వందనాలు. అయితే మా ఇంటి ఎదురుగా ఒక ఆవిడ భవాని అనేసి అని అంది. అంటే ఇంటి ఎదురు ఆవిడే ఆవిడ అలాగా పొడిపోయి ఉందని నన్ను ఎప్పటి నుంచో పిలుస్తుందంట, సీత సీత అనేసి అని. కానీ నేను చూడలేదు మాట. చూడకపోగా నేను ఇంకొక ఆవిడ పుష్ప అన్న ఆవిడ అటువైపు వెళ్తుంది. ఆవిడ ఇంకొక ఆవిడ చూడటానికి వెళ్తుందంట. ఆవిడ మాస్క్ అది వేసుకున్నది. నేను ఇల్లు గుమ్మాలు తుడుస్తూ చూస్తానేమో ఆ పుష్ప అన్న ఆవిడ ఇలా పిలిచింది మాట. ఎంత నుంచి నేను పిలుస్తుందంట భవాని నువ్వు అంటే. నేను చూడలేదు పుష్ప గారు అన్నాను. అప్పుడేమో అయితే సరే హాస్పిటల్ తీసుకెళ్దాం రండి అనేసి అని అనగాను. అప్పుడు ఆవిడకి నేను చంకలో చేయబెట్టి బలంగా ఎత్తాలి కదా, మనిషి ఈవిడ మట్టికి ఇలాగే పట్టుకుంది. పుష్ప గారు అన్న ఆవిడ చంకలో చేయబెట్టి తీసుకొని హాస్పిటల్ తీసుకున్నారు. కానీ మాస్క్ కూడా నేను వేసుకోలేదు. ఎందుకంటే నాకు ఇల్లు బొమ్మ తుడుస్తూ కదా చూసాను. ఎప్పుడైతే కాబట్టి బాగోలేకపోయినా అక్కడ పండుగ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా, హాస్పిటల్కి అనేసి తీసుకుని వెళ్ళామన్నమాట. అయితే ఒకటి మేలే కదా చేసాము, మేలు చేసినందుకు మేలే, కానీ తీరు మట్టుగా రాదు, నా దేవుడు ఉన్నాడు పర్వాలేదు, నాకు మట్టుకు రాదు అనేసి అని ధైర్యంగానే ఉన్నాను. కానీ మనసులో మళ్ళీ చిన్న డౌట్ ఏమో, ఎందుకంటే వీధులు అందరితో మాటలు నా గురించి నేను కాదు. మా ఇంటికి ఒక 2-3 వచ్చారు. నేను కూడా కనుక వాళ్ళ ఇంటికి అది వెళ్ళి మాట్లాడాను. వాళ్ళకి అందరికీ వస్తే నన్ను తిట్టుకుంటారు కదా, నాతో పోయింది కాదు కదా, వాళ్ళకి కూడా వస్తే వాళ్ళందరూ తిట్టుకుంటారు ప్రేమ అలాగ అన్నదని. 1 వారం రోజులు బయటకే రాలేదు. ఇంకెవరితో నాతోనే ఎవరు మాట్లాడలేదు, చచ్చిపోయారు. నేను ఎవరితో మాట్లాడలేదు. అలా ఉండగానే అప్పుడు మా అమ్మ అన్నది, అమ్మ జనార్దన్ షాప్ దగ్గర చెక్ చేస్తున్నారంటే వెళ్ళు అనగానే సరే అయితే ఏదో నూనె ప్యాకెట్కో దేనికో వెళ్తానని నూనె ప్యాకెట్గా వెళ్ళాను జనార్దన్ షాప్ దగ్గరికి. అక్కడ ముందు మిషన్ లాంటిది పెడుతున్నారు అన్నమాట.
అది పెట్టిన తర్వాత లేనట్టు ఉంది, లోపుకి ఇడిసిపెట్టారు కదా అతను. ఆ లోపుకి ఇడిసిపెట్టిన తర్వాత నుంచి వచ్చాక ఆ కుర్రాడికి అడిగాను, బాబు మరి ఇలాగా పెట్టేస్తున్నావు కదా, నువ్వు లోపుకి పెట్టేస్తున్నావు, ఒకవేళ మాకు కరోనా ఉన్నట్టుగా ఎలా తెలుస్తుంది అంటే, అమ్మ 70 పైన ఉండకూడదమ్మా, 70 లోపు ఉంటేనే కానీ 70 పైన ఉన్న వాళ్ళు లోపుకి కట్టు, నీకు కరోనా లేదు అన్నది. అమ్మయ్య అనేసాను. అప్పుడు మా వీధిలో వాళ్ళు చెప్పారు నాకు కరోనా లేదంటే. మరి ఇద్దరం ఇలాగ కూడుకున్నామంటే ఎంతోమంది మరి కరోనా వల్ల నశించిపోయారు. మనకైతే మరి దేవుడి కృప వల్ల సజీవ లెక్కల్లో మనం ఉంచారు. ఇద్దరం అందరమే కూడుకొని ప్రార్థన చేయడానికి, ఆయన కనపరచడానికి తెలుసుకోవడం బట్టి వందనాలు. మరి సాక్షి ఏంటంటే మరి మా పాపకి అల్లుడికి కూడా మరి వైరస్ వచ్చింది. వచ్చిన తర్వాత బుధవారం బాగలేదు, కొద్దిగా రొంప జ్వరం ఏమీ లేదు, కానీ మరి ముక్కు పట్టేసినట్టుగా ఉంది, ఏది వాసన తెలియట్లేదు అనేసి అన్నాడు. మాకందరికీ కొద్దిగా దూరంగానే ఉండేవాడు. తర్వాత మరి శనివారం ఉదయాన్నే భార్య భర్తలు ఇద్దరు వెళ్తే వాళ్ళిద్దరికీ పాజిటివ్ వచ్చిందని చెప్పారు. చెప్పేసరికి మరి నేను వాళ్ళ ఇంట్లోనే ఉండేదాన్ని. మరి 2 ఫ్యామిలీలు కలిసి మనిషి ఉంటాం, దగ్గరగా ఉన్నాం కాబట్టి హాస్పిటల్లో టెస్ట్ అయిపోయిన తర్వాత వెంటనే మాకు ఫోన్ చేశారు. మరి అత్తయ్య మీరు మా నాన్న పిల్లలు మీ ఇంటికి వెళ్ళిపోండి, నేను రవి శాత ఫోన్ చేయించాను. ఫోన్ చేయించిన తర్వాత మేము అన్నీ సర్దుకొని మా ఇంటికి వచ్చాం. తీసుకొని వచ్చిన తర్వాత మమ్మల్ని చూసి సీత చెప్పినట్లుగా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేవారు కదా అందరూ, వీళ్ళందరికీ ఏదో వచ్చిందేమో అని చెప్పేసి మా పిల్లలు ఆడించేవారు కాదు. మేము మరి మాకేదో సంపాది ఏం లేదు అనేసి అందరూ మా ఆటోలోని అక్కడ చక్కపోతుంది వెళ్ళాం. వెళ్ళిన తర్వాత దేవుడి గొప్ప వల్ల పాస్టర్ గారు అంటూనే ఉన్నారు, మన దేవుడు గొప్పవాడమ్మా, మీరేం భయపడద్దు అయిన తర్వాత వాళ్ళకి నాకు అందరికి మరి నీకు వచ్చింది. దేవుడి సోత్రం రాలేదు, కానీ కాకపోతే మీ అందరికీ తెలుసు నా కాలు ఆ విధంగా అయ్యిందని. 78 సంవత్సరాలు నన్ను ఇలాగ అయిన వాళ్ళు అందరూ ఏదేదో అయిపోతున్నారు, కానీ ఎంతవరకు నన్ను నిలబెట్టాడంటే దేవుడి కృప. కాకపోతే ఆ దేవుడి కృప వల్లే నేను ఇలాగ ఉన్నాను. ఈ అందరూ ప్రార్థనలు, మా ఇంటి అందరూ ప్రార్థనలు దేవుడు వింటున్నాడు. కాకపోతే ఎక్కువసేపు నేను నిలబడలేనమ్మా, కొంచెం అది జోలి అయిపోతుంది. ఇంతవరకు నన్ను ఆ దేవుడే నిలబెట్టాడు. ఈ 78 సంవత్సరాల నుండి బర్మా నుండి ఈ దేశం వచ్చి ఎన్నో కష్టాలు పడ్డాం, ఎన్నో బాధలు పడ్డాం, ఎన్నో మేలు చేశాడు. ఆత్మీయుల ద్వారా, మా సొంతల ద్వారా, అందరి ద్వారా దేవుడు ఎన్నో మేలు నా బిడ్డలకి నాకు చేశాడు. కాకపోతే మీ అందరి ప్రార్థన వలన నేను ఇలా నిలబడగలుగుతున్నాను. నాకు కూడా దేవుడు శక్తిని ఇస్తున్నాడు. మీ అందరికి రిక్వెస్ట్ ఏంటి అడుగుతున్నానంటే, మా ఇరు కుటుంబాలు ఒకటయ్యి ఈ సన్నిధిలోనే మేము నిలబడాలని ఆశపడి అడుగుతున్నాను. మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగుగాక. సాక్ష్యాలు చాలా ఉన్నాయి, కానీ అంటే నావి కాదు, ఇంకా చెప్పాల్సిన ఉన్నారు. సరే వచ్చేవాళ్ళని చెప్తానే అనుకుని కొంతమంది అనుకుంటున్నారు, నాకు వినబడుతుంది, వాళ్ళకి అవకాశం ఇచ్చేదో అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు 2 మాటలు చెప్పి మనం ఊహించుకుందాం, ఎందుకంటే మొదటి దినం కనుక. కానీ అప్పుడు చేయకూడదు. మనం వెళ్తాం 9వ అధ్యాయం నిర్గమకాండము 9వ అధ్యాయం మొదటి నుంచి. తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. నీవు వారిని పోనీయనొల్లక ఇంకను వారిని నిర్బంధించిన ఎడల ఇదిగో యెహోవా బాహుబలము పొలములోనున్న నీ పశువుల మీదకి, నీ గుర్రముల మీదకి, గాడిదల మీదకి, ఒంటెల మీదకి, ఎద్దుల మీదకి, గొర్రెల మీదకి వచ్చును. మిక్కిలి బాధకరమైన తెగులు కలుగును. చిన్న ప్రార్థన. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడైన దేవా, చదవబడిన ఎక్కడ మీ ముందు చూస్తున్నాం ప్రభా, మీరే మాత్రం మాట్లాడమని ప్రభా బలపరచడం చేస్తున్నాం నడుస్తున్నాం. ఆమేన్ ఆమేన్. ఇక్కడ ఒక సందర్భంలో ఫరో రాజు మీదకి అనేక రకాలైన తెగులు దేవుడు పంపించాడు. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజల్ని చాలా బాధ పెడుతున్నారు.
మొదటి తెగులు వచ్చింది, రెండో తెగులు వచ్చింది, తట్టుకోలేక అమ్మ మోసే నువ్వు ప్రార్థన చేయని పంపించేస్తారు అందరినీ అంటున్నాడు. మళ్ళీ ప్రార్థన చేసిన తర్వాత తెగిలిపోతుంది, పొరవ హృదయం కఠినమైపోతుంది, మళ్ళీ ఉంచుతున్నాడు. ఇంకా ఒక్కొక్క టైం అయ్యేటప్పుడు మనం 9వ అధ్యాయంలో మనం చూస్తున్న ఈ సందర్భం చివరి దశలో కొద్దిగా ముందున్న సందర్భం. అది ఏం జరిగిందంటే, ఇదిగో యెహోవా బాహుబలం పొలములో ఉన్న నీ పశువుల మీదకి, నీ గొర్రెల మీదకి, గాడిద మీదకి, ఒంటెల మీదకి, ఎద్దుల మీదకి, గొర్రెల మీదకి వచ్చును, మిక్కిలి బాధకరమైన తెగులు కలుగును. హల్లెలూయా. కరోనా అనేది ఎలాంటిదంటే మామూలుగా అంటువ్యాధి అది ఇదే మనం చెప్పుకున్నప్పటికీ తెగులు వస్తే ఆ కారణంతో జనాలు చనిపోతారు. ఒకప్పుడు కరోనా అనే ఒక జబ్బును దేవుడు పంపించాడు. ఆ 100 సంవత్సరాలు అది రాజ్యం ఏది. తర్వాత ప్లేగ్ ఒకటి వచ్చింది, అది కొన్నాళ్ళు రాజ్యం ఏది. కొన్నాళ్ళంటే కొన్నాళ్ళు కాదు, మరొక 100 సంవత్సరాలు. దాని తర్వాత ఫ్లూ అని ఒకటి వచ్చింది, అదొక 100 సంవత్సరాలు. దాని తర్వాత 100 సంవత్సరాల తర్వాత వచ్చిందే ఈ కోవిడ్-19 కరోనా. ఇది వచ్చి ఎంతమంది ప్రాణాలు తీసుకుంది. ఒకప్పుడు మనకి ఎంత మీడియా ఇవన్నీ లేకపోవడం వల్ల ఎంతమంది చచ్చారు అనేది లెక్క తెలియలేదు. కరోనాతో చచ్చిపోయిన వాళ్ళు ఇండియాలో ఉన్న సంఘటన మనకు తెలుసు, బయట ఉందో దానికి తెలియకపోయినా. అలాగే ఈ అంత్య కాలంలో మరొకసారి 4వ తెగులు. యోబేలు గ్రంథంలో మొదట 4 తెగులు మీకు కనబడతాయి. అది ప్రతిసారి పురుగులు అనే దర్శనంతో ఆయన చూస్తాడు. ఏ పురుగులు అవి? 4 రకాలు కదా. గొంగళి పురుగు విడిచిన దాన్ని మిడతలు తినివేశాను, మిడతలు విడిచిన దానిని పసర పురుగు తినివేశాను, పసర పురుగు విడిచిన దాన్ని చీడ పురుగు తినివేశాను. ఇప్పుడు దర్శనం చూసేటప్పుడు వైరస్ కంట్లో కనబడుతా అంటే ఏం కనబడుతుంది? ఏం చెప్తాం? ఏదో బంతి కనబడుతుందని చెప్పడానికి కాదు కదా. యోబేలు అలాగే చెప్పాడు, ఇలా పొలం పంటలు తినేస్తాయి. దాని తర్వాత అంత్యకాల దర్శనాలు యోబేలు గ్రంథంలో మనం కూడా చూస్తాం. ఇప్పుడు కూడా చూడండి, ఈ 400 సంవత్సరాలు ఇంచుమించు. ఇందులో చివరిగా వచ్చింది కరోనా. లోకమంతటి మీదకి వచ్చి ఒక ఊపి జాడించి వెళ్ళింది. ఇప్పుడైనా మనుషులు ఏంటి అర్థం చేసుకోవాలంటే దేవుడి వైపు తిరగాలి. దేవుడు తప్ప ఈ కార్యాలు ఎవరు చేయలేరు. ఒక చట్టం పెట్టాలన్నా మరి ఏదైనా పెట్టాలంటే ఆ ఊర్లో ఉన్న పెద్దలు, లేకపోతే ఒక జగనో, లేకపోతే చంద్రబాబు నాయుడు, మోడీ గారు ఆయన పెట్టుకుంటారు. కానీ ఇలాంటి రావాలంటే ఎవరు కోరుకోడు రావాలని. ఇదంతా ఎవరి ఆధీనంలో ఉంది? దేవుడి ఆధీనంలో ఉంది. మనుషులు చేస్తున్న తప్పులు, పాపాలు భూమి మీద పెరిగే కొద్దీ దేవుడి కోపము, ఉగ్రత. అందుకే 2వ సంవత్సరం కదా, యెహోవా బాహుబలము అన్నింటి మీదకి దిగి వస్తుందంట. దానివల్ల మిక్కిలి బాధకరమైన తెగులు కలుగును. అయితే యెహోవా ఇశ్రాయేలు పశువులను, ఐగుప్తు పశువులను వేరుపరచును. చూడు ఏం చేస్తారంటమ్మా, ఇశ్రాయేలు పశువులను, ఐగుప్తు పశువులను దేవుడు వేరుపరచును. ఇశ్రాయేలీలకున్న వాటన్నిటిలో ఒక్కటైనను చావదని హెబ్రీయుల దేవుడకు యెహోవా సెలవిచ్చుచున్నాడని. ఇశ్రాయేలీలకున్న వాటన్నిటిలో ఒక్కటైనను చావదని హెబ్రీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి, దేవుడు బిడ్డల పట్ల ఆయన ఆశ కలిగి ఉంటాడు. ఇశ్రాయేలు బిడ్డలు వీళ్ళకున్నది ఏది కూడా చనిపోతాడు. అక్కడ ఆవులు, గేదెలు అన్ని ఆ వాళ్ళవి పోతాయట, వీళ్ళు బ్రతుకుతారని. నేను అర్థమైందా మీకు? ఇవాళ నిజంగా దేవుడి మీద కూడా ఆశ కలిగి, ప్రేమ కలిగి, దేవుడి ప్రార్థనల మీద. ఎందుకంటే మనుషులు తప్పులు చేస్తున్నారు మీరిపోయి చేస్తున్నారు, నన్ను ఎవరు చూడలేదనుకుని చేస్తున్నారు. ఒకవేళ దేవుడు ఇంకా ఎవరైనా బ్రతికి ఉంచాడు అనుకోండి, దేనికోసం అంటే ఇప్పుడైనా సరి చేసుకుని బాగు చేసుకుని బ్రతకండి అని కొందరు పాపాత్ములు కూడా ఉంచుతున్నాడు దేవుడు. మనం ఏంటి అర్థం చేసుకోవాలంటే, పుణ్యాత్ముల్ని దేవుడు తీసుకెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయమ్మా. మీకు మాట చెప్తాను. మనకి యెషయా గ్రంథంలోని 57వ అధ్యాయంలో రాసినట్లు, 57వ అధ్యాయం మొదటి వచనం అంటాడు కదా, నీతిమంతులు నశించుడు చూచి ఎవరునూ దానిని మనస్సున పెట్టండి కదా. ఏమని రాసింది అక్కడ? నీతిమంతులు నశించుట చూచి ఎవరునూ దానిని మనసును పెట్టరు. ఈ మధ్య కాలంలో కొందరు గొప్ప వ్యక్తులు, మంచి ప్రార్థనాపరులే, వాళ్ళు చనిపోతున్నారు. నీతిమంతులు నశించడం చూసి ఎవరు దానిని మనసున పెట్టరు. చూడండి, కరోనా వచ్చి చనిపోయిన లెక్క వేరే, కరోనా లేకుండా ఊరికి చచ్చిపోయిన ఉన్నారు. ఏదేదో కారణంతో చనిపోయారు. అందులో కొందరు పాస్టర్లు కూడా నేను చూస్తాను. మరి ఎలాగ అర్థం చేసుకోవాలి ప్రభా? ఇవాళ తప్పు చేయలేడు, యథార్థంలో బతికిపోవాలంటే భూమి మీద అందరూ పోవాలి, భూమి మీద అందరూ కరోనాతో కొట్టుకుపోవాలి. అయినా దేవుడు కొందరు తీసి కొందరు ఉంచి ఏదో పాఠం దేవుడు నేర్పించాలనుకుంటున్నాడు. ఇక్కడ ఏమని చెప్తున్నారు? నీతిమంతులు నశించడం చూసి ఎవరు దాన్ని మనసున పెట్టరు. మంచివాడే, మంచి సంఘం నడిపించి కూడా సేవకులు ఉన్నారు,
పక్క రోడ్డు మీద తిరిగిన దరిద్రుల్లో ఉన్నారు. దరిద్రులు అంటే అడుగుకున్నవాడు కదమ్మా, పనికి మనం. మరి వీళ్ళు ఇంకా బ్రతికించి ఉంచాడు అంటే నేను పుణ్యం చేసిన వాళ్ళ మనకు డౌట్ వస్తుంది. అలాగని చనిపోయిన వాళ్ళు పాపాత్ములా అనేది మనకు డౌట్ వస్తుంది. మరి మనం బైబిల్ చూసినా మనం ఎలా అర్థం చేసుకోవాలి? చూడండి, కొంత నీతి మంతులంట మంచి వాళ్ళే, కానీ వాళ్ళు పోతున్నారంట. ఎందుకు అంటే వారు కీడి చూడకుండా కొనుక్కోబడుతున్నారు. హల్లెలూయా. లోకంలో ముందుకి ఏదైనా మంచి జరుగుతుంది ఏదో అని అనుకోవడానికి ఏమీ లేదు. ముందుకి ఇంకా కరువులు పెరుగుతాయి, నాశనాలు పెరుగుతాయి, అక్రమాలు అన్యాయాలు బాగా పెరుగుతాయి. ఇప్పటికే చూడండి, కరోనా వచ్చి ఇంకా ముగింపు ఇంకా పూర్తి కాలేదు, కానీ అప్పుడే వ్యాపారాల్లో ఓడంతా డిఫరెన్స్ మనం చూస్తాం. అన్ని రేట్లు పెరిగిపోయి నెత్తి మీద వచ్చి కూర్చున్నాయి. ఎందుకు అంటే ఏం చేశారు? అందరూ పెంచిస్తారు. ఈ 6 నెలలు పోయిన లాస్ అంతా మాకు మొత్తం వచ్చేది. వాస్తవానికి వ్యాపారస్తుల దగ్గర 6 నెలలు వాళ్ళు ఏం లాస్ అవ్వలేదు. అందరూ తిన్నారు, అప్పుడు కూడా వాళ్ళు ఎక్స్ట్రాగా అమ్ముకున్నారు. అయినా వాళ్ళ కళ్ళు కడుపు ఇంకా నిండలేదు. ఇంకా ఏదో ఎక్స్ట్రా రాబట్టుకోవాలి అనేది ఇది బాధ. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ట్యాక్స్ మీద ట్యాక్స్, ట్యాక్స్ మీద ట్యాక్స్ వేసి ఇదే టైంలో మనం ఏదో అంతా తాగేలా అని వాళ్ళు చూస్తున్నారు. కానీ అయ్యో ప్రజలు ఎటు డ్యూటీకి వెళ్ళలేదు, పనులకి వెళ్ళలేదు, వాళ్ళ పరిస్థితి ఏంటి అని పట్టించుకున్నామనే ఉంది. ఇలాంటి సందర్భంలో మనం ఏం అర్థం చేసుకోవాలి? ఇంకా ముందుకి కీడు, బాధలు, కష్టాలు, కరువులు కూడా ఇంకా ముందుకు వస్తాయనేది బయటకు చెప్పే సత్యం. నేను అప్పుడప్పుడు వాట్సాప్లో మీకు పెడుతుంటాను కొన్ని విషయాలు. అదో ఏంటంటే అక్కడ మునిగిపోయింది, ఇక్కడ మునిగిపోయింది, కొండచెరువులు పడిపోతున్నాయి, ప్రళయాలు వచ్చేస్తున్నాయి. అది ఆ రిపోర్ట్ చూస్తే మనకి వీక్లీ వన్స్ ఇప్పుడు వస్తుంది రిపోర్ట్. అది చూసి తట్టుకోలేక నేనే ఆఫీసర్ అంతా. ఎందుకంటే అన్నీ వస్తున్నాయి ఒక్కొక్క ప్రాంతంలో. ఈ మధ్య కాలంలో మన ఆంధ్రాకి ఎప్పుడు ఇలాంటివి రాలేదు. మన బీచ్లో ఒకటి ఇలా తిరిగింది, సముద్రంలో ఆ యానంలో ఒకటి బాగా తిరిగి చూపించింది దగ్గర నుంచి. ఏమో ఎక్కడో ఉన్న టొర్నాడో ఇప్పుడు మన ఊరికి రావడమే. చేపలు చచ్చిపోయి బీచ్ బయటికి రావడం ఋషికొండలో మనకు జరిగింది. బయట దేశం ఇంకా పెద్ద పెద్ద చనిపోయి బయటకు వచ్చాయి. ఎప్పుడు లేని మన ఏరియాలో కూడా గోల్డ్ అని కొట్టుకుని వచ్చాయి. ఎందుకు అన్నీ జరుగుతున్నాయంటే మనకి ఇది శాంపుల్ ఇంకా స్టార్ట్ అయ్యింది. చాలా ప్రాంతాల్లో నాశనాలు మహాజోరులు ఉన్నాయి. దేవుడు ఇప్పుడు కూడా వాళ్ళు హెచ్చరించేది ఏంటంటే మీరు దేవునికి దగ్గర పడి శోధన, బాధ, వేద ఎన్ని వచ్చేటప్పుడు అంత మానేసి లాక్డౌన్ ఇలా కూర్చోడానికి మనకు క్రైస్తవం కాదు. లాక్డౌన్ ఇంట్లో ఉండడం అంటే ఇంకా ఎక్కువ దేవుడు స్తుతించాలి, ఇంకా ఎక్కువ ప్రార్థించాలి. ఈ టైంలో దేవుడు ఇంకా ఎక్కువ వెతకాలి. ప్రార్థనలు పెంచండి, వాక్యం పెంచండి, దేవుడితో సమయం ఎక్కువ గడపండి. మీరైతే వ్యక్తిగతంగా కూర్చొని ప్రార్థన చేయండి. అంతేగాని లాక్డౌన్ అయిపోయి కూర్చొని సినిమాలు చూసుకుని పండగ చేసుకోకండి. చాలా మంది కరోనాని పండగగా చేసుకున్నారు. ఏమో తెగులకు అర్థం వచ్చిందో ఏంటో నాకు అర్థం కాలేదు. ఈ తెగుల్లో అనేకుల కొరకు ప్రార్థించే బాధ్యత కూడా మనకు ఉంది. సంఘం కోసం ప్రార్థించాలి, ఇతర సంఘాల కోసం ప్రార్థించాలి, నశించిపోతున్న ఆత్మల కోసం ప్రార్థించాలి. ఇంకా తప్పులు చేసి పాపాలు చేసి ఇప్పుడు కూడా దేవుడి వైపు తిరగలేని ఆత్మలు కొంతమంది ఉన్నారు. వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఇప్పుడైతే దేవుడు అవకాశం ఇస్తాడు. చచ్చే ముందేలా ఒకసారి దేవుడు నమ్ముకుని శుభ్రంగా ఉమ్మరా బాబా దేవుడు అంటున్నాడు. కానీ విని చేసుకున్న వాడు లేకపోవడం దేవుడు చూస్తాడు అవకాశం ఎన్ని చేస్తామో అని ఇస్తాడు. మారలేదు అనుకోండి, ఎన్నిసార్లు గద్దించినను లోపడను అన్నది వారికి హఠాత్తుగా మనలో వచ్చాడు దేవుడు పోసాడు. మరి నీతిమంతులు నశించిపోయేది ఒక పక్క ఉంది. ఈ జరిగే కీడు అన్యాయం చూడకుండా వెళ్ళిపోతున్నారు. మరికొంతమంది బ్రతికి ఇంకా దేవుడు సజీవ లెక్కలో ఉంచారంటే మన ద్వారా దేవుడు ఇంకా అనేకమైన కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. దేవుడు మనం వైపుకన్ను కాక. ఇప్పుడు దేవుడు మనకు ఆయుష్ ఇచ్చాడు, బాగా గమనించాడు. దేవుడు మనకు ఆయుష్ ఇచ్చాడు. ఈ ఆయుష్ వ్యర్థముగా గడపకుండా 10 మందికి మేలు కోసం మనం ఏం చేయాలి? ఈ యొక్క ఆయుష్ని ఇప్పుడైనా ఇంకా తెలియలేని వాళ్ళకి తెలియపరచండి. ఇంకా వీలైతే నాకు ఆత్మ రక్షించండి. ఇప్పుడైనా కొంతమంది మంచి దారికి తిప్పండి. తప్పుల్లో ఉన్న వాళ్ళని బాగు చేయండి. తాగి చచ్చిపోయిన కొంతమంది అనకూడదు, కానీ తాగి చనిపోయిన వాళ్ళు నాకు కొంతమంది. మొన్న పుష్ప గారిని అందరికీ తెలుసు. కోటబందర్లో ఉండేవారు, క్రాంతి గ్లోరీ వాళ్ళ సిస్టర్ గారు. వాళ్ళ భర్త కూడా ఈ మధ్యకాలం వాళ్ళు ఇప్పుడు గోపాలపట్నం ఎక్కడ ఉంటున్నారు. గోపాలపట్నం కాదు, సింహాచలం ప్రహ్లాద్ నగర్లో ఉంటున్నారు. అంటే వాళ్ళ అత్తోరికి ఇక్కడ ఉంటున్నారు. దగ్గర మన చర్చ నుంచి వెళ్ళిపోయి ఇంచుమించు కొన్ని సంవత్సరాలు అయ్యాయి. ఎప్పుడు ఆ చర్చి కట్టినప్పుడు మిస్ అయిన ఫ్యామిలీ కదా అది. మొన్న వచ్చింది మధ్యలోనే.
ఏమో మొత్తాన్ని చాలా కాలం అక్కడ ఉంటున్నారు అంటే ఇక్కడ కాదు, వాళ్ళు అక్కడ ఉంటున్నారు. వాడు ఆయన కూడా చనిపోయారు కదా, న్యూస్ ఎంతమంది తెలుసో తెలియదు. ఆయన కూడా ఏంటంటే కాస్త తాగుడు ఎక్కువ కూడా చనిపోయేది న్యూస్. ఏదేమైనా వాళ్ళు అక్కడ ఉంటున్నారు. ఆయన అప్పటి నుంచే వదలలేకపోయింది. మరి దేవుడు మరి ఆ కుటుంబాన్ని ఆయన కనికరించారు, మరి ఏం చేయలేదు. అక్కడ చర్చ్ పాస్టర్ గారు వాళ్ళందరూ వెళ్ళి ఆ కార్యక్రమాలు చేసుకున్నారు. మనం పిలిచారు కానీ ఆ రోజు ఏదో కార్యక్రమాలు మనం కొంచెం వెళ్ళలేదు. ఇదే కరోనా టైంలో ఇక్కడ పైన చర్చల వాళ్ళు కూడా చాలా మంది స్టీఫెన్ పాల్ చర్చ్ నుంచి అక్కడ ఒక ఇద్దరు చనిపోయారు, వేరే వేరే చర్చ్ వాళ్ళు చనిపోయారు. మనం ఇప్పుడు బయట ఫెలోషిప్ ప్రార్థన వెళ్ళదు కానీ మరి ఇక్కడ లోకల్లో దగ్గర అందరికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో బయట కార్యక్రమాలు ఏది కూడా ఈ మధ్యకాలంలో పెట్టుకోలేదు. కాకపోతే 1 వీక్ లో మన చర్చ్ వాళ్ళందరినీ దర్శించాలి, వాళ్ళు చూడాలి, వాళ్ళు బలపరచాలనే ఉద్దేశంతో మనం రెగ్యులర్ కార్యక్రమం పెట్టాం. అయితే ఈ వారంలో రేపు 2 రోజులు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? ఒరిస్సాలో నేను అక్కడ కొద్దిగా వాక్యం చెప్పడానికి పిలిచాను. మరి ప్రార్థన స్టార్ట్ చేసిన తర్వాత బయటికి వెళ్ళాలని అనుకున్నాం. ఇంకా అనుకునే ముందే ఈలోగా కార్యక్రమం వచ్చింది. మరి బయలుదేరి వెళ్ళడానికి నేను నాతో పాటు వీళ్ళకి శ్రీనివాస్ డానియల్ కూడా తీసుకెళ్ళాలని ఆశపడుతున్నాం. ఏం లేదు, ఎక్కడికి వెళ్ళా ప్రార్థనలో పెట్టండి, మరి దేవుడు తన కార్యాలు చేయాలని కోరుకుందాం. ఇప్పుడు మనం చూస్తున్న వాక్యాంశం ఏంటంటే ఐగుప్తును దేవుడు సెపరేట్ చేశాడు, ఇశ్రాయేలుని సెపరేట్ చేశాడు. హల్లెలూయా. ఈ సందర్భంలో ఇలాంటి తెగుళ్ళు వచ్చేటప్పుడు దేవుడి దృష్టి మన మీద ఉంటుంది. మనల్ని దాంట్లో ఉండకుండా సెపరేట్ గా ఉంచాలని దేవుడు ఆశపడతాడు. దాని వాళ్ళు అడిగారు చెప్తాం, మళ్ళీ చదువుతాం అవసరం ఒకసారి. అయితే యెహోవా ఇశ్రాయేలీయుల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచును, ఇశ్రాయేలీయులకున్న వాటన్నిటిలో ఒక్కటైనను చావదని హెబ్రీయుల దేవుడకు యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పాడు. మీ దాంట్లో ఏది చనిపోదు నేను కాపాడుతాను అని ఇశ్రాయేలుకి ఒక వాగ్దానం చేశాడు. హల్లెలూయా. ఇవాళ అదే దేవుడు మనతో ఉన్నాడు. అదే చెప్తాను. ఎప్పుడు చూడండి వాగ్దానం దేనికంటే సంవత్సరానికి ఒకసారి వాగ్దానం తీసి బైబిల్ పెట్టుకొని అక్కడక్కడ మధ్యలో పెట్టుకొని పని చేసుకోవడం మంచిదే, పట్టలేదు. అది అప్పుడప్పుడు చూసినప్పుడు కొద్దిగా దేవుడు జ్ఞాపకం వస్తాడు. కానీ ఇలాంటి కరోనా కాలంలో, పెళ్లిళ్ళు వచ్చే కాలంలో, జబ్బులు వచ్చే కాలంలో, రోగాలు వచ్చే కాలంలో ఒకటి జ్ఞాపకం ఉండాలి, దేవుడు మనల్ని సెపరేట్ గా ప్రత్యేకించి ఉంచాడని మనం నమ్మాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా చాలా మంది ఉన్నారు ఇలా ముక్కులో వాసన పోయిన వాళ్ళు, అందరూ మెల్లిగా. కొంతమందికి ఏంటంటే కొద్దిగా పికప్ తక్కువ, వచ్చేవాళ్ళని చెప్తారు అన్నమాట. ఏదేమైనా లెక్క పెద్దదే కదా. హల్లెలూయా. మనం పోయినసారి మీకు ఒక వాక్యం చెప్పాలి, యెషయా 24లోని అంజూరపు చెట్టు బాగా దొరికిన తర్వాత అంట అక్కడక్కడ 1-2 పళ్ళు ఉండిపోయినట్లు ఎవరైనా తప్పించుకున్నారంటే అలాగే ఉంటారండి. కాలం ఆ అధ్యాయం గురించి వివరించారు ప్రతిసారి, మీరు చదువుకో వాక్యం చూస్తుంటారు. అలాగే అందరికీ అటాగా ఉంటుంది. ప్రాణంతో మిగిలిన ఎక్కువ మంది వేస్ట్ గా పోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎవరైనా నాకు ఏది రాలేదు, అట్లీస్ట్ దగ్గు తుమ్ము కూడా రాలేదని చెప్పిన ఎవరైనా ఉంటే దేవుడు స్తోత్రం. హల్లెలూయా. దేవుడు కనికరం అందరికీ ఎక్కువ ఉంది అనుకోరు. అలాగని పాపాత్ములు కూడా కొంతమందికి ఏం లేకుండా శుభ్రంగా ఉన్నారు, ఇంకా విచ్చలవిడిగా ఉన్నారు. జాగ్రత్త. వచ్చిందని చెప్పి రోషం వచ్చిందా మళ్ళీ ఏమైపోతుంది జాగ్రత్త. సరే, ఎందుకు ఈ మాట చెప్తున్నట్టు చూడండి, దేవుడు తప్పించే దేవుడు. అదే 8వ అధ్యాయం కూడా 22వ సంవత్సరం చూడండి. మరియు భూలోకంలో నేనే యెహోవాను అని నీవు తెలుసుకున్నట్టు, ఇవాళ మనము తెలుసుకున్నట్లు భూలోకంలో నేనే అంటే చూడండి, ఈ జబ్బులు కానీ రోగాలు కానీ అన్నిటికీ ఒకటి అర్థం చేసుకోవాలంట దేవుడు పెట్టడం. భూలోకంలో నేనే దేవుడి, నేనే యెహోవానని మీరు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న నేను నా ప్రజలు నివసించుచున్న గోషెను దేశమును మినహాయించేదను. అక్కడ ఈగల గుంపులు ఉండవు. ఒక పక్కేమో ఈగల గుంపులు వచ్చాయట ఫుల్గా తెగుళ్ళు. ఇక్కడ మాత్రం నా ప్రజలు ఉన్న స్థలం మీద కదా రాకుండా నేను చూస్తానంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు చేయగలడా లేదా? అవతల వెళ్ళిపోయినా ఎవరు వెళ్ళిపోయినా మధ్యలో మధ్య గ్యారంటీ ఉంటుంది. హల్లెలూయా. ఎందుకు? దేవుడు వాగ్దానం చేశాడు, కరోనా వచ్చిన 10 రోజులు సేవ చేసినా నీ దగ్గరికి ఏది రాదు. ఎందుకు? ఇంకా నువ్వు ముట్టుకుంటే బాగైపోతారేమో. హల్లెలూయా. ఏమైపోవాలి? మనం వెళ్ళి ముట్టుకుంటే ఆగిపోవాలి. అంతేగాని ఆలు చూసి మనం కట్టుకుపోవడానికి ఇది రోగంగా. ఎందుకు ఈ మాట చెప్తానంటే దేవుడు అలాగే చెప్పాడు, ఆయన అలాగే చేస్తాడు. దానివల్ల మీరు కంగారు పడిపోయి ఏదో అయిపోయి సందేహపడు వారిని చూసి కనికరించాలంటే కదా. మనం అలాంటి కంగారు పడిపోవడానికి ఏం లేదు.
మనం దేవుడు తప్పిస్తాడు. మనం తెలుసుకోవాలి దేవుడు ఉన్నాడు మనతో అని. నమ్మిన వాళ్ళ గట్టిగా చెప్తాను. మరి దానికి సాక్ష్యం ఏంటంటే ఇదిగో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సాక్ష్యం. అదే లేదు బైబిల్లో చెప్పినట్టు అందరూ బతుకున్నారమ్మా. ఇంకొక వాగ్దానం కూడా దేవుడు ఇచ్చాడు. బారుకు చాలా బాధపడాడంట. చాలు బారుకు 45 అధ్యాయం కొన్నిసార్లు కొందరికి వాక్యం చెప్పారు, అందరికీ చెప్పారు అనుకుంటాను, ఎక్కడో ఒకటి రెండు మిస్ ఉంటే. 45 అధ్యాయంలో బారుకు అనుకున్నాడంట ఏమని, దేవుడు సేవ చేస్తున్న మనిషిని లేఖికుడు ఇర్మియా ఉన్నాడు అక్కడే. మరి మా పరిస్థితి ఏంటి అంటే దేవుడు 4వ వచనంలో మాట్లాడుతున్నాడు. 45లో 4 నీవు అతనికి ఈ మాట తెలియజేయమని యెహోవా సెలవిస్తున్నాడు. అంటే ఎవరికి? బారూకు అనే ఒక ఆయనకి. ఇది ఎప్పుడు కూర్చున్న వాగ్దానం అంటే లోకమంతటికి భూనివాసులందరికీ చెందిన వాగ్దానం. ఏంటంటది? నేను కట్టిన దానినే నేను పడగొట్టుచున్నాను, నేను కట్టిన దాన్నే పడగొడుచున్నాను, నేను నాటిన దానినే పెళ్లగించుచున్నాను. ఎంతమంది చనిపోతున్నారంటే దేవుడు ప్రాణం ఇచ్చాడు, దేవుడు తీసుకుంటున్నాడు. సర్వభూమిని గూర్చి ఈ మాట చెప్పుచున్నాను. దేని గురించి? బారూకు ఒక్కడి కోసమే కాదంట, సర్వ భూమిని గురించి ఈ మాట. ఇవాళ భూమిలో ఉన్న వాళ్ళందరూ దేవుడు బిడ్డలే. ఆయనే వాళ్ళని పుట్టించాడు, పెంచాడు, ఒక టైం వచ్చినప్పుడు ఆయనే తీసుకున్నాడు. మరి నా పరిస్థితి ఏంటి? ఆయన అక్కడేం వచ్చింది? ఖడ్గం వచ్చింది. బాగా గమనించాడు. బబులోను రాజు వాళ్ళందరి మీదకి రాబోతున్నాడు, నాశనం చేసి తీసుకొని పోబోతున్నాడు. మరి నా పరిస్థితి ఏంటి అని ఇది బాధ రావడం ఉంది. దేవుడు చూస్తున్నాడు, ఆయన బాధను చూస్తున్నాడు. ఇవాళ చుట్టూ అయిపోతుంది, నా బాధ ఏంటి మనకున్నట్టు ఆయనకు కూడా అదే బాధ. వెంటనే దేవుడు మాట్లాడుతున్నాడు, చదవండి. నీవు నీ నిమిత్తం నీవు గొప్ప వాటిని వెతుకవద్దు. ఈ కరోనా కాలంలో నీ నిమిత్తం నీవు గొప్ప వాటిని వెతుకుతున్నావా? ఈ కరోనా కాలంలో నాకు పెద్ద జాబ్ వచ్చేది, ఈ కరోనా కాలంలో లేకపోతే ఇంకేదో అంటే ఉన్నది కాక మరింత సంపాదించుకోవాలి, ఈ కరోనా కాలంలో ఎవరెవరు అమ్మేస్తాడు అన్ని నేను కొలుసుకోవాలి, ఇలాగే అనుకుంటున్నావు. నీ నిమిత్తం నీవు గొప్ప వాటిని వెతుకుతున్నావా? ఏదేదో వెతుకుతున్నావా? అలాంటి వెతకదు. నేను సర్వ శరీరుల మీదకి కీడు రప్పించుచున్నాను. చూడండి, సర్వ శరీరం ఇద్దరు లోకమంతల కోసం భూనివాసం అందరి కోసం అన్నారు కదా. సర్వ శరీరం అంటే శరీరంతో ఉన్న ప్రతి దాని మీదకి కీడు రప్పించబోతున్నాను. అయితే నీవు వెళ్ళు స్థలములన్నిటిలో. ఇప్పుడు చూడండి, ఇలా జరుగుతుంది, కానీ నీ పరిస్థితి ఏంటి? అయితే అంటే మన వాలంటీర్లు జాగ్రత్త గమనించారు, జాగ్రత్తగా వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళాలంట. ఇది ఎక్కడ బాధమ్మా కదా, ప్రాణం కాదా, మనుషులు కాదా? గవర్నమెంట్ రూల్స్ ఏంటంటే వాలంటీర్లు మాత్రం ఏ కరోనా పేషెంట్ ఇదేం నర్సులా వాళ్ళకి ముందు వెంటా అందరికీ మేమే వెళ్ళాలి. ఎక్కడ అన్యాయం వెళ్ళకపోతే మనం ఉన్న జాబ్ పోతే ఎలాగా కరోనా కాలంలో జాబ్ దొరకడం కష్టం. చూడండి, ఇలాంటి భయాలు మనకు వస్తాయి. ఇప్పుడు బారుకు కూడా బయటికి వెళ్ళి అందరికీ సువార్త చెప్పాలి, ఇక్కడేమో రాయాలి, చెప్పాలా మళ్ళీ రాయాలి. ఈయన బాధ ఏమంటే ఎలాగా? ఇప్పుడు అంటాడు దేవుడు, నీ నిమిత్తం నువ్వు గొప్ప వాటిని వెలుగుతున్నావా? వెతకవద్దు. నేను సర్వ శరీరుల మీదకి కీడు రప్పించుచున్నాను. మీదకి కీడు వస్తుంది. అయితే వెళ్ళు స్థలములన్నిటిలో. నీవు వెళ్ళు స్థలములన్నింటిలో అండర్లైన్ చేసుకోవడం అందరూ. ఎవరు? మనము వెళ్లే స్థలములన్నింటిలో. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా, ఏ గృహానికి వెళ్ళినా, నీకు తెలిసిన వారి దగ్గరికి వెళ్ళినా, మార్కెట్కి వెళ్ళినా, బయట డ్యూటీకి వెళ్ళినా, నీవు వెళ్ళు స్థలములన్నిటిలో దోపుడు సొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణములు నీకు ఇచ్చుచున్నాను. నీ ప్రాణములు నీకు ఇచ్చుచున్నాను. చెప్పండి కూడా దీన్ని మహిమపడతాను. నీవు వెళ్ళు స్థలములన్నిటిలో. ఎప్పుడైతే దేవుడి మాట నాకు ఇచ్చాడో ఇక కరోనా లేదా తాత లేదు, అందరికీ వ్యాపారం ఎత్తుకోవాలి. 100 ఎవరికైనా కరోనా వచ్చిందని తెల్లకి ఎత్తుకుని ప్రార్థించి వచ్చేస్తున్నాం. ఎందుకు? దేవుడు చెప్పాడు రాదేమో, నాకెందుకు భయం? అమ్మ కరోనా అమ్మని ఎలా లేదు, దేవుడు నీ ప్రాణాన్ని నీకు దోపుడు సొమ్ముగా ఇచ్చారు అన్నారు కదా. ఇప్పుడు ఈ వాగ్దానం ఏం చేయాలి? గట్టి పట్టుకుని ఆయన నా ప్రాణాన్ని నువ్వు నాకు ఇచ్చిస్తున్నాడు, స్తోత్రం. ఇంకా నాకు ఎందుకు బాధ? పడుకో, నీకు ప్రార్థన, నీ కరోనా నీకు ప్రార్థన. ఏ పాస్టర్ గారిని మరీ అన్యాయం అంటే అది ఇంటికి వచ్చేది న్యాయం. అది నువ్వు ఏం కంగారు పడవు, ఎక్కడ వచ్చా నా దగ్గర రాదు. హల్లెలూయా. నిజానికి దేవుడు ఈ వాగ్దానాన్ని చక్కగా నిలబెట్టాడు. దేవుడు నా మన భయపకరుడు కాక నా విషయంలో మన విషయంలో ఈ దేవుడి వాగ్దానం నెరవేర్చే స్తోత్రాలు. హల్లెలూయా. అందరినీ ప్రాణంతో చక్కగా వచ్చాడు కదా. ఈ టైంలో మనం ఏమన్నా రండి నాతో పాటు వెళ్ళొద్దాం అంటే ఎలా ఉంటుంది? పాస్టర్ గారు మీరు వెళ్ళండి, పాస్టర్ గారు ఇంకో రోజు వస్తారు తప్పకుండా. ఇప్పుడు మాత్రం దయచేసి అలాంటి డౌట్లన్నీ మనకు అక్కర్లేదు.
దేవుడు మాకు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. గట్టిగా అలా చెప్తాం. అందువల్ల దేన్ని చూసి కంగారు పడకండి. ఐగుప్తు దేశంలో వచ్చిన తెగుళ్ళలో నుంచి దేవుడు తన ప్రజలను ప్రత్యేకపరిచాడు. కరువు నుంచి, ఖడ్గం నుంచి ఎన్ని వచ్చినా, లోకమంతటి మీదకి కీడు వచ్చినా మరణ దేవుడు ప్రత్యేకపరిచే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. ఏ తెగులు నీ గుడారమును నమ్ముతున్నారా? ఎన్ని అవి చదవడానికి అంటే బోర్డుకి బాగుంటుంది పాస్టర్ గారు. నమ్మడానికి అయితే కొంతమంది కింద మీద కడిగేసి తప్పే లేదు, కడుక్కోండి. కానీ వాటి అన్నింటికంటే ఎక్కువ దేవుడి మీద నమ్మకం వచ్చింది. నాకు తెలిసిన ఒక సహోదరి హైబుల్ సెక్స్ తిరుగుని తీసుకొచ్చి డబ్బు పెట్టి అందులో కొద్ది నీళ్ళు వేసి శానిటైజర్ వేసి, నీళ్ళు అంటారు నీళ్ళు ఎలాగా ఉన్నదే, దాంతో పాటు శానిటైజర్ వేసి బాగా తిప్పేసి కాయగూరలు ముంచి బాప్తీస్తున్నాయి. అమ్మ తల్లి ఏంటో జాతర అంటే శానిటైజ్ చేస్తున్నాడు ఫస్ట్ గా. నిజమే, ఇలా కూడా చేసుకుంటారా? మరి ఇప్పుడు కాయగూర లోపలికి వెళ్ళిపోతే దాంట్లో పని చూసి ఎడబెడతాం. ఓ గొప్ప జ్ఞానం తెలుసుకోవాలి. తప్పేం కాదమ్మా, దయచేసి ఎందుకంటే చూడండి, శానిటైజర్ బయట రాస్తే చాలా డేంజర్, లోపలికి వెళ్ళకుండా చూసుకోండి. చాలా మంది మొన్న ఒక దగ్గర తెలియని వాళ్ళు అందరూ కలిపి ఏం చేస్తారంటే శానిటైజర్ చేయి కడిగిస్తూ తినాడు. చెయ్యి కడిగి శానిటైజర్తో కడిగి తిండమా, మళ్ళీ ఆ చెయ్యి తీసుకెళ్ళి ఫుడ్ ఆడతాం. చూశారు, ఏం చేయలేదు వాళ్ళు అన్నిలు, మనం ఏం చేసేది లేదు. ఎంత శానిటైజర్ రాసుకున్నా తినే ముందు చెయ్యి కడిగి తినాడు. దేవుడు ఇచ్చిన నీళ్ళు కంటే ఇది గొప్పదిగా. మన దాన్ని వదిలేసి శానిటైజర్ రాసుకుని పోగలేదాం అనుకోండి, ఏమవుతుంది? హల్లెలూయా. అందువల్ల కొద్దిగా అజ్ఞానంగా కాకుండా జ్ఞానంగా నడుచుకుందాం. మన పట్ల దేవుడు ఉన్నాడు. శ్వాసంతా దేవుడు స్తుతిద్దాం. దేవుడి మాట దీవించుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ లేచి నిలబడి ముగింపు ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రభా తండ్రి, ఈ కష్టకాలంలో, ఈ కరోనా కాలంలో మరొకసారి మమ్మల్ని మీరు దృష్టించిన ఆయన మీ కనికరము, మీ కృపా కటాక్షంలో మా పై నుంచి మమ్మల్ని మీరు సజీవ లెక్కలో చదివిస్తున్నారు. మా వరకు మీరు చేసిన వాగ్దానంలో నడుస్తున్నారు. ఇవాళ నీకున్న ప్రాణం, ప్రతి ఒక్క ప్రాణం ఎంతో విలువైనది ఆయన. మీరు కాపాడని స్తోత్రాలు ఆయన. నీ కృప లేకపోతే మేము ఎప్పుడో పోయిందంటారు. ఆయనను మీరు కనికరించి సజీవ లెక్కలో ఉంచారు. ఇగో దేవుడు వీటితో ఉన్నారని చుట్టుపక్కల వారు గ్రహించినట్టు గొప్ప అద్భుతం చేసినందుకు స్తోత్రాలు ఆయన. ఏ తెగులు మా ప్రాణాలను సమీపించకుండా, మీరు నిర్ధారణలో రాకుండా ఇగో మా ప్రాణాలకి మీరు ఇచ్చిన భద్రతను పడి స్తోత్రాలు ఆయన. మరొకసారి తండ్రి, ఎవరైతే ఈ దేవుని వాక్యం వినడానికి వచ్చారు అందరినీ పేరు పేరు దీవించండి నాయన. గత 6 నెలలుగా మా సన్నిధిలో మేము కూడకపోయినప్పటికీ తండ్రి ప్రభా, ఇక మీ సన్నిధి వద్ద ఉంచారు, మీ భద్రత వాళ్ళు ఉంచారు. ఇక మమ్మల్ని అందరినీ కాల్చి కాపాడుకుంటున్నారు. నిన్న వాక్యం అందరూ హృదయంలో భద్రపరచండి. ఈ ఒక ఆత్మ నశించుకోకుండా ఇక ముందుకు తండ్రి రాబోయే కాలంలో కూడా మీరు కాపాడుతున్నందుకు మీకు స్తోత్రాలు. మీరే మహిమాకర్త పొందమని, ఇక వచ్చిన కుటుంబాలన్నింటినీ దీవించమని, ఇక ఈ ప్రారంభించమని ఈ కార్యక్రమం తండ్రి కడవరకు మళ్ళా మీ సన్నిధిలో మేము ముందుకు సాగడానికి ఆగిపోక సాగునట్లు కృప చూపించమని, వచ్చిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరు దీవించాలి. ఇంకా ఎవరైనా బలహీనంగా ఒకవేళ ఉన్నట్లయితే వాళ్ళు కూడా కనికరించి సంపూర్ణంగా స్వస్థపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. మహిమాకర్త మీరే పొందమని, ఇక ఈ కరోనా కాలంలో తండ్రి కృప ఇంటి పరిచయం కూడా స్తుతిస్తున్నాము తండ్రి. ఇక వాళ్ళు రాలేకపోతే తండ్రి ప్రభా, ఇక వారి ఇంటికే వాక్యం అందించేటట్లు ఇక బిడ్డలకు ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి స్తోత్రాలు. వారు చేసిన ఈ కార్యక్రమాలన్నీ మీ సన్నిధిలో కనబడదు గాక, విస్తారమైన దేవులతో వారు నింపబడదురు గాక. ప్రభా మీరే మహిమాకంతా పొంది మనం ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడేడు కనిపించిన గాక. ఆశీర్వాదం